మనము రాహుకేతువులు 12 గళ్లలో ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. దీనికి మీరు మేషాత్తు వాడుకోవచ్చు, లగ్నాత్తు కూడా వాడుకోవచ్చు. రెండు ఫలితాలను చూసుకొని రెండింటిని కలుపుకొని చూసుకుంటే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. అంటే మేషాత్తు రాహు ఎక్కడున్నాడు, లగ్నాత్తు రాహు ఎక్కడున్నాడు, అలాగే కేతువు మేషాత్తు లగ్నాత్తు రెండు చూసుకొని తెలుసుకోవచ్చు. నేనేం చేశానంటే రాహుకి ఎదురుగుండా కేతు ఉంటాడు కనుక రెండింటినీ ఒకేసారి కవర్ చేస్తుంది. ఓకే, మొట్టమొదటిగా మనం కిందటి వారం చెప్పిన రాహు, అంతకు ముందు వారం చెప్పిన కేతువు, ముందు వారం చెప్పిన రాహువు, ఇవి బేసిక్స్ తెలిసి ఉండాలి. కొంతమంది ఆ వీడియో చూడకుండా ఇవి చూస్తున్నారు. అలా చూస్తే చాలా వరకు అర్థం కాదు. అది చూస్తే బాగా అర్థం అవుతుంది. ఓకే, తరువాత రాహుకి వరాహ అవతారాన్ని చెప్పుకున్నాము, కేతువుకి మత్స్య అవతారాన్ని చెప్పుకున్నాము. ఈ రెండు చాగంటి వారు చెప్పిన వీడియోస్ ఉంటాయి. తెలుగు వాళ్ళని పుట్టినందుకు మనం చాలా గర్వించాలి. ఆ వీడియోస్ రెండు చూడండి. మీకు కూడా చాలా వరకు ఫలితాలు ఇలా ఎందుకు వస్తున్నాయి అన్న విషయం మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, రాహు విషయానికి వస్తే నేను క్లుప్తంగా 2 ముక్కలు రాహు గురించి, క్లుప్తంగా 2 ముక్కలు కేతు గురించి చెప్పాక 12 గళ్లలో రాహుకేతువులు ఎలా ఉంటారన్నది చూద్దాం. రాహు ఎక్స్పాన్షన్కి కారకుడు, కేతువు కూడా ఎక్స్పాన్షన్కి కారకుడు. పెంచడానికి చూస్తాడు దేన్నైనా, కానీ పెంచే ముందు పూర్తిగా నాశనం చేసి ఆ తర్వాత కొత్తదాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, కేతువుకి రాహుకి ఉన్న తేడా అది. రాహు ఉన్నదాన్ని విపరీతంగా పెంచడానికి చూస్తాడు. దేంతో కలిసి ఉంటే, ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క తత్వాన్ని పెంచుతాడు, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి యొక్క తత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, రాహు ఇంచుమించుగా 16 మంది బుధులకు సమానము. బుధుడు ఎలా ఉంటాడో అర్థం చేసుకోండి. బుధుడు పూర్తిగా డబ్బు మనిషి. ఓకే, ఎందుకంటే బుధుడు యవ్వనవంతుడు, బుధుడు ప్రిన్స్ లేదా రాజకుమారుడు లేదా యవ్వనంలో ఉన్న వ్యక్తి. యవ్వనంలో ఉన్న వ్యక్తికి భూమి మీద నివసిస్తున్నప్పుడు ఉండవలసిన అతి ఇంపార్టెంట్ అయిన లక్షణము ఏమిటి అంటే డబ్బు సంపాదన. ఓకే, మర్కరీ ఏం చేస్తాడు, బుధుడు ఏం చేస్తాడంటే డబ్బు సంపాదనకి కారకత్వాన్ని ఇస్తాడు. మీకు తెలివితేటలను ఇచ్చి ఆ తెలివితేటల ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి మీకు ఉపకరిస్తాడు. బుధుడి లెక్చర్ కూడా వినవలసి ఉంటుంది. అప్పుడు రాహు బాగా అర్థమవుతుంది. రాహువు 16 మంది బుధులకు సమానము అని చాలామంది అంటారు. నేను దాంట్లో ఏకీభవిస్తున్నాను. కేతువుకి ఫలానా వారితో, అంటే కొందరు అంటారు శనివత్ రాహు కుజవత్ కేతు అని. అది కూడా కరెక్టే. ఎందుకంటే రాహు విండీ ప్లానెట్ అంటాం, అంటే వాయుతత్వ సంబంధమైన గ్రహం. ఓకే, కుజుడు కూడా ఏది కనిపిస్తే దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అని ఒక పోకడ, ఒక నమ్మకం ఉంది. ఆ విషయంలో కుజవత్ కేతువు, ఎందుకంటే కేతువు కూడా అగ్రెసివ్ ప్లానెట్. కేతువుకి 2 చేతుల్లో 2 కత్తులు ఉన్నాయి. కత్తులతో, ఎందుకంటే తలకాయ లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారేమో అని చెప్పి గాల్లో కత్తి అటు ఇటు ఇటు అటు తిప్పుతున్నాడు, కత్తి వీరుడల్లి. ఓకే, అలా అర్థం చేసుకోండి కేతువు. కుజుడు కూడా ఏంటి అంటే ఎప్పుడు సైన్యాధికారి, కత్తితో రెడీగా ఉంటాడు, ఎవరు వస్తారు పోరాటానికి అని. అందుకు కుజవత్ కేతుహు అన్నారు. రాహువు రాహు ఎలాంటి వాడో చూడండి, తలకాయ మాత్రం ఉంది, పెద్ద తలకాయ. శని కూడా అంతే, పెద్ద తలకాయ కదా. ఇంట్లో అందరికంటే ఎవరైతే ముసలివారు ఉంటారో మాకు తలండి, మా పెద్ద తలకాయ అండి అంటాం చూడండి. అందుకు శని వత్ రాహుహు అన్నారు. నిజానికి రాహు మాత్రం శనికి కొద్దిగా భిన్నత్వంలో ఉంటాడు. కారణం ఏంటి అంటే రాహుకి శరీరము లేదు కనుక శనిలాగా పని చేయడానికి ఇష్టపడ్డాడు. శని కూడా పని చేయడానికి ఇష్టపడ్డేందుకు ముసలివాడు అయిపోయాడు కాబట్టి పని చేయలేడు. రాహు అలా కాదు, రాహుకు శరీరం లేదు కాబట్టి పని చేయలేడు కదా. ఉత్త తలకాయ ఉంది, పని ఎలా చేస్తాడు, చేయలేడు. కనుక రాహువు బుధుడిలాగా ఎందుకు తయారయ్యాడు అంటే శరీరం లేదు కాబట్టి ఉన్న భాగం ఏం మిగిలింది, తలకాయ ఉంది, కళ్ళున్నాయి, నోరుంది, మాట్లాడగలడు, కంటితో చూడగలడు, మేధస్సు ఉంది, మేధాశక్తితో మేధస్సును గ్రహించగలడు. నిజానికి ఆ మేధాశక్తిని వాడే సూర్యచంద్రులు మాత్రమే రాజులు ఎందుకు అవ్వాలి, మనం ఎందుకు అవ్వకూడదు అని చెప్పి దేవతలు కూర్చునే వరుసలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన రవిచంద్రుడు ఇద్దరు కూడా విష్ణుమూర్తికి చెప్తే విష్ణుమూర్తి శిరచ్ఛేదం చేశాడు. ఇది అందరికీ తెలిసిన స్టోరీ. ఓకే,
కనుక రాహు ఏమనుకుంటాడు, దేవతలే ఎందుకు దేవతలుగా ఉండాలి, గురువే ఎందుకు గురువు అవ్వాలి, బృహస్పతే ఎందుకు బృహస్పతి, నేనెందుకు అంతటి తెలివైన వాడిని కారాదు, నేనెందుకు అంతటి తెలివైన వాడిని కాకూడదు, కనుక నేను కూడా గురువు అంతటి విద్యని నేర్చుకుంటాను. తలకాయ ఉంది, పెద్ద తలకాయ, ఆ తలకాయలో బోల్డ్ అనే విద్యను నేర్చుకుంటాను. ఓకే, బుధుడు కూడా ఇదే విధంగా ఆలోచిస్తాడు. చిన్నపిల్లాడు కదా, నా గురువుని నేను మించిపోతాను. ఓకే, అలాగే రాహువు కూడా బాగా చదువుకోవడము, బాగా ఏదైనా విషయ పరిజ్ఞానాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించడము, తెలివితేటల విపరీతంగా ఉండడము, వీటన్నిటికీ కారకత్వం వహిస్తాడు. చాలా మంది ఏదో రాహు చెడ్డ ప్లానెట్, మంచి కారకత్వాలు ఏం లేవనుకుంటున్నారు, తప్పది, అలా ఉండదు. నిజానికి గురువు కంటే కష్టకాలంలో రాహు ఎక్కువ ఉపయోగపడతాడు. కారణం ఏంటి అంటే, ఇది మనం కలియుగంలో ఉన్నాం, ఇదేం సత్యలోకం లేకపోతే సత్యయుగం అంతకంటే కాదు. అలాంటప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, దాన్ని చాకచక్యంగా చెయ్యాలి, దాన్ని తెలివితేటలతో పరిష్కరించాలి అంటే ఒకటే బుధుడైనా బాగుండాలి, లేదా రాహు అయినా బాగుండాలి. బాగుండడము అంటే ఉచ్చులో ఉండడము కాదు, స్వక్షేత్రంలో ఉండడము కాదు, లగ్నత్తు పొజిషన్స్ బాగుండాలి. అలాగే నవాంశలో కూడా పొజిషన్స్ బాగుండాలి. ఒక్కొక్కసారి మంచి పొజిషన్లో లేకపోయినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి కారణాంతరాల వల్ల, అక్కడ దాకా వెళ్ళినప్పుడు తెలుసుకుందరు. అంతేకాని ఎప్పుడూ కూడా ఏదో గ్రహం ఉచ్చులో ఉంది బాగుందని, నీచలో ఉంది బాగులేదని, స్వక్షేత్రంలో ఉంది బాగుందని, శత్రుక్షేత్రంలో ఉంది బాగులేదని అనుకోవద్దు. ఒక్కొక్క గ్రహం శత్రుక్షేత్రములో ఉన్నప్పుడు ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తుంది. కారణం ఏమిటి అంటే, దానికి పోరాడే గుణం ఉంది. పోరాడే గుణం ఉన్న గ్రహము కాంపిటీషన్ ఉంటేనే పర్ఫామ్ చేస్తుంది, అంతే కదా. పోరాటం లేనప్పుడు పర్ఫామ్ చేయవు కొన్ని గ్రహాలు, కుజుడు, రాహువు ఇలాంటివి. పోరాటం ఎదురుగుండా మనిషి ఉండాలి. నాతో ఎవరు ఉజ్జీకి వస్తున్నారు, నాతో ఎవరు వస్తున్నారు పోటీకి అన్న దాన్ని బట్టి వస్తుంది పరిశ్రమ కదా. నాతో వీడే ఈ పీపీలకంతోనా, నేను పోరాటం వద్దులే అక్కర్లేదు అంటాడు. ఓకే, అలాంటప్పుడు మీకు మంచి ఫలితం ఎందుకు రాదు అంటే, లేజినెస్తో ఉంటాడు, బద్ధకస్తుడు అవుతాడు మనిషి. ఓకే, సరే. అలాగే రాహుకి దృష్టిలు నేను వాడుతున్నాను, ఒకటి అయితే 5, 9 దృష్టిలు తీసుకుంటున్నాను రాహుకి. 5వ దృష్టితో ఏనైతే రాహువుని చూస్తున్నాడో, ఏ ఏ ఇంటిని చూస్తున్నాడో, ఏ గ్రహాన్ని చూస్తున్నాడో, ఆ ఆ గ్రహాన్ని గురువుని చేసుకుంటాడు. 5వ దృష్టితో ఏ గ్రహాన్ని చూస్తున్నాడో ఆ గ్రహాన్ని కానీ ఆ ఇంటిని కానీ గురువుని చేసుకుంటాడు. చేసుకుని అక్కడి నుంచి బోధ వింటాడు. ఆ ఇల్లు ఏం చెప్తే అది చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, అలాగే తను ఉన్న చోటు నుంచి 9వ ఇంట్లో తన యొక్క శిష్యుల్ని పెట్టుకుంటాడు. అంటే తాను చెప్పింది వినవలసిందిగా పెట్టుకుంటాడు, వాళ్ళని కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలాగో చూద్దాం, ఒక్కొక్కటి చెప్తూ పోతాను, మీకు ఆఖరణ ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. తర్వాత రాహుకేతువులు ఛాయాగ్రహములు కాబట్టి ఆ, ఎక్కడైతే రాహు ఉన్నాడో, ఎక్కడైతే కేతు ఉన్నాడో ఆ ఇంటి యొక్క అధిపతిని తీసుకోండి, ఆ రాస్యాధిపతిని తీసుకోండి. అతను ఆ రాస్యాధిపతి ఏ గ్రహమై ఉన్నదో ఆ గ్రహము లగ్నాత్తు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నప్పుడు ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి అవకాశము ఉన్నది. ఇది చాలా జెనరిక్ ప్రిడిక్షన్. అంతేకాని ఇప్పుడు ఎవరికో ఏదో ఉంది, దానికి ఏదో 12వ ఇంట్లో దాని డిస్పోజిటర్ ఉంది, వెంటనే గుమ్మానికి అడ్డంగా వెళ్ళి పడుకోవడం, నాకు అన్ని చెత్త రిజల్ట్లు వస్తాయి అనుకోవడం చాలా అవివేకం. ఒక్క ముక్క పట్టుకొని డాన్సింగ్ చేయరాదు. ఓకే, పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని దాని తర్వాత ఫలితం చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా రాహుకేతువుల్ని అన్నిటికంటే ఆఖరిని చూడండి. ముందు మామూలు గ్రహాలన్నీ చూశాక రాహువు కానీ కేతువు కానీ ఏదైనా గ్రహంతో కలిసి ఉన్నాయా ఆ ఫలితం, ఆ గ్రహాన్ని బట్టి వస్తుంది. దేంతో కలిసి ఉందో, ఏ గ్రహంతో కలిసి ఉందో అది మాత్రం మర్చిపోవడానికి లేదు. అంతేకాని ఇవి చదివేసుకొని ఏ గ్రహంతో కలిసి ఉందో అది వదిలిపెట్టేస్తే కుదరదు. ఏదైనా గ్రహంతో రాహు కలిసి ఉంది, ఇంకా రాహుని వదిలేయండి. ఆ గ్రహాన్ని పెద్ద గ్రహంగా ఊహించుకుని దా ఆ గ్రహం ఎక్కడైతే ఉందో దాని ఫలితం ఎక్కువ వస్తుంది, కనుక అది వెళ్ళి చదువుకోండి. ఉదాహరణకి 5వ ఇంట్లో ఏదో బుధుడితో రాహు కలిసి ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఇంక రాహు ఫలితం తీసేయండి, బుధుడు పంచమంలో ఉంటే ఏం ఫలితం వస్తుందో అది వెళ్ళి బాగా చదవండి. అలాగే బుధుడు పంచమంలో ఉన్నాడు కదా రాహుతో కలిసి, ఆ ఇల్లు రవిదనుకోండి, రవి ఎక్కడైతే ఉన్నాడో ఆ ఫలితం చదువుకోండి, అది ఇంపార్టెంట్. ఆ 2 ఫలితాలు రాహు పెంచుతాడు. ఓకే, అది మర్చిపోరాదు. అవి పెంచినప్పుడు రాహు ఫలితం అలా వస్తుంది, అంతేకాని మిగిలిన గ్రహాలన్నీ వచ్చినట్టుగా రాదు.
ఎప్పుడైతే కొంతవరకు ఫలితం ఇక్కడి నుంచి కూడా ఉంటుంది, కానీ ఇది చాలా తక్కువ వస్తుంది, నా ఉద్దేశం అది. ఓకే, సరే. లగ్నంలో ఉండే రాహు ఏమిస్తాడో చూద్దాం. రాహు చూడండి, ఎక్స్పాన్షన్కి కారకుడు. మనం మొన్న కూడా చెప్పుకున్నాం, బ్రహ్మ యొక్క ముక్కు రంధ్రం నుంచి ఊడిపడి ఇతను యజ్ఞవరాహమూర్తిగా మొత్తం ప్రపంచం అంతా కమ్మేసుకున్నాడు. కనుక రాహువు పెరిగిపోవడానికి కారకుడు, గురువు కూడా పెరిగిపోవడానికి కారకుడు. అలాగే గురువుకి పోటీగా ఉంటాడు రాహు. నువ్వు పెరుగుతావా ఎక్కువ, నేను పెరుగుతానా ఎక్కువ చూద్దాము అని గురువుకు చాలా గట్టి పోటీ ఇస్తాడు రాహు. ఓకే, గురువు కంప్లీట్గా సాత్విక గ్రహం. పోటీలో ఉండడానికి మొట్టమొదటిగా వైదొలిగిపోవాలి అని అనుకుంటే నాకు పోటీయే వద్దు అని చెప్పి పక్కకు వచ్చేసే గ్రహము గురువు అయి ఉంటాడు. పోటీ అసలు పడడానికి ఇష్టపడడు. రాహు దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటాడు. ఖచ్చితంగా నేను పోటీ పడతాను, ఎంత పెద్ద పోటీదారుడు ఉంటే నేను అంత గట్టిగా పోటీ ఇస్తాను అని అంటారు. చూడండి, కొందరు చూడండి, ఎదురుగుండా ఉన్న వ్యక్తి బలవంతుడైతే ఇంకా విజృంభించేస్తారు, వాళ్ళ మొత్తం ప్రతాపం అంతా వాడి మీద చూపిస్తారు. అలాగే పిచ్చుకలు ఉన్నాయి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయుడు రాహు. చాలా చాలా సింపుల్గా డీల్ చేస్తాడు పిచ్చుకలతో. అంటే సినిమాల్లో హీరో ఇంట్రొడక్షన్ జరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో మీకు రాహుని చూస్తే అలా ఉంటుంది. ఇంట్రొడక్షన్ సాంగ్ ముందు ఒక ఫైట్ పెడతారు చూడండి, ఎగ్జాక్ట్లీ అది రాహు. ఎందుకంటే ఎలివేట్ చేస్తారు మనిషిని, వీడు చాలా గొప్పవాడు, వీడు చాలా పవర్ఫుల్, వీడు ఒక్క దెబ్బ కొట్టాడంటే ఒకేసారి 10 మంది రౌడీలు కింద పడిపోతారు. ఇవన్నీ మనం చూస్తాం చూడండి, ఈ మధ్యకాలంలో మనకు వస్తున్న సినిమాలన్నింటిలోని. మీకు 1980s మొదలుకొని అన్ని సినిమాల్లోని మీరు ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్ చూస్తే అది రాహు. ఎందుకంటే రాహు ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు. తాను నిజంగా 10 మందిని కొట్టగలడా అంటే కొట్టలేడు, కానీ కొట్టేస్తాను అన్నట్టుగా ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు. ఓకే, సో రాహుకి ఏం కావాలి? రాహువుని ఎలా ఐడెంటిఫై చేస్తాము అనంటే చాలా పెద్ద తలకాయ, మనిషి తలకాయ బాగా పెద్దగా కనిపించడం, లేదా ఫస్ట్ హౌస్ బాడీకి సంకేతం, బాగా భారీ శరీరం ఉండడం. లేదా గురువు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, లగ్న గురువు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. గురువు బాగా జనము సందోహంగా ఉన్నప్పుడు ఇష్టపడ్డు, అంటే రష్గా ఉంది, తర్వాత ఏమంటారు, ఒకే చోట ఒక 50 మంది ఒక రూమ్లో ఉన్నారు, అలాంటి చోటకు వెళ్ళడానికి ఇష్టపడ్డు, దానికి చాలా స్పేస్ కావాలనుకుంటాడు. ఎందుకంటే గురువు చాలా పెద్ద గ్రహం. రాహు కూడా తనని తానంత పోల్చుకుంటాడు, నేను ఇన్ఫ్యాక్ట్ గురువు కంటే పెద్దవాడిని, ఇంకా పెద్ద స్పేస్ కావాలి రాహువు కంటే. కాబట్టి రాహు ఒకవేళ లగ్నంలో ఉన్నాడు, ఎక్కువ జాగా కావాలని కోరుకోవడం, నాకు అంత స్పేస్ ఇవ్వండి, నాకు కొంత స్పేస్ ఇవ్వండి, నాకు గాలి ఆడట్లేదు, నాకు గాలి ఎక్కువ ఇవ్వండి. ఓకే, లేదా దూరం జరగండి, రద్దీలో ఉన్నారంటే, కుమ్మేసుకుంటున్నారంటే ఒకళ్ళతో ఒకళ్ళు, దూరం జరగండి, ఇదంతా రాహు. ఓకే, రాహు కావచ్చు, గురువు కూడా కావచ్చు. అది ఎక్కువ చెప్తున్నాడు, ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు, అది బాగా ఎక్స్ప్రెసివ్గా చెప్తున్నాడు. గురువు ఒక 2 సార్లు చెప్పి ఊరుకుంటాడు, అసలు అందులోకి వెళ్ళడు, ఆ మోకలోకి వెళ్ళడు. రాహు అలా కాదు, మోకలోకి వెళ్తే మోకని దూరం జరిపేస్తాడు, తనకు బోల్డ్ అంత స్పేస్ తనకు తాను తెచ్చుకుంటాడు. ఓకే, అలాగే గురువుకి రాహుకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, గురువు అస్సలు టాక్ట్ఫుల్ కాదు. టాక్ట్ఫుల్ అంటే కలియుగంలో కావాల్సినటువంటి అత్యంత అవసరమైన విషయము. టాక్ట్ఫుల్ అంటే ఏంటంటారు తెలుగులో, ఇప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేయడం అనుకోండి, అలాంటి విషయాలు గురువు అస్సలు చెయ్యడు. గురువు కంప్లీట్గా సాత్వికంగా ఉంటాడు. ఎందుకంటే ఎత్తుకి పై ఎత్తు వేయాలి అంటే నీకు కొంత జిత్తులు మారితనం ఉంటే తప్ప ఎత్తుకు పై ఎత్తు వేయలేదు. రాహు దాంట్లో చాలా పెద్ద అంది వేసిన చెయ్యి. ఓకే, అలాగే బాగా డబ్బు సంపాదించడము, బాగా పలుకుబడి సంపాదించడం, బాగా 10 మంది యొక్క మెప్పు ఏంటంటారు, 10 మంది యొక్క మెప్పు పొందాలని కోరుకోవడం, ఇవన్నీ రాహు బాగా ఇష్టపడతాడు. ఇవన్నీ బుధుడు యొక్క గుణాలు. పిల్లాడిని చూడండి, వాడు స్కూల్కి వెళ్ళి వస్తాడు, వచ్చిన తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటాడు, వాడికి 70 రానియండి, 80 రానియండి, 90 రానియండి, 50 రానియండి. వాడిని కొద్దిగా పొగిడారు అనుకోండి, ఇంకొంచెం బాగా చదవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా వెధవా నీకు ఎన్ని తక్కువ మార్కులే వస్తున్నాయంటే వాడు ఇంకా కొంచెం తగ్గించి చదవడానికి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు చెప్తున్నాను, అందరూ ఇలాగే ఉంటారని కాదు, కానీ జనరల్గా మేనేజ్మెంట్లో పీపుల్ అందరూ ఏం చెప్తున్నారు అంటే, పిల్లల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి, ఇంకొంచెం బాగా చదవమని చెప్పండి, అంతేకాని డిస్కరేజ్ చేసి వాళ్ళని చదవట్లేదు అన్నది చెప్పకండి అంటున్నారు. చూడండి, రాహు అలాంటి వాడు. ఓకే,
రాహువు ఎలాంటి వాడంటే 16 బుధుల్ని కలిపితే ఒక్కడన్నాను కదా. ఒక్కొక్క బుధుడు ఒక్కొక్క భాషనో ఒక్కొక్క సబ్జెక్ట్నో నేర్చుకుంటే అన్ని సబ్జెక్ట్స్ని కలబోసి దాంట్లో నుంచి ఒకటి తీయగలుగుతాడు రాహు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమిక్స్ నేర్చుకున్నాడు, సివిక్స్ నేర్చుకున్నాడు, హిస్టరీ నేర్చుకున్నాడు, మ్యాథ్స్ నేర్చుకున్నాడు, ఏదో ఇంటిగ్రేషన్ నేర్చుకున్నాడు, ఇంకేదో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు, ఇంకేదో జ్యోతిషం నేర్చుకున్నాడు, ఇంకోటి ఏదో నేర్చుకున్నాడు, ఫిజిక్స్ నేర్చుకున్నాడు. అన్నిటినీ కలబోసి ఒక తయారు చేస్తాడు. చేసి కంప్లీట్గా ఎవరూ చేయలేని రీతిలో దాన్ని ప్రపంచం ముందుకు ఆవిష్కరిస్తాడు. అది రాహు. ఓకే, ఎందుకంటే ఇదేంట్రా ఇంత ఇంత కొత్తగా ఉంది, అసలు ఈ రకంగా అసలు ఎవరు ఆలోచనే చేయలేదే అన్నట్టుగా ఉంటుంది రాహు చెప్పే విషయం. ఓకే, కనుక చాలామంది అపోహల్లో ఉన్నారు, ఏదో రాహు అంటే ఫ్రాడ్ అని, రాహు అంటే చీటింగ్ అని. నేను కొట్టి పారేయట్లేదు వాటిని అన్నిటినీ, కానీ అన్వయం చేసుకునేటప్పుడు ఇదంతా చీటింగే, మరి నిజం అది కాదే. రాహు చూపించేది నిజం ఉండదు, చీటింగే చూపిస్తున్నాడు, కానీ చూపించడం చాలా అందంగా చూపిస్తున్నాడు. అది నేను చెబుదాం అనుకుంటున్నది. ఓకే, సరే. అలాగే ఈ ఫస్ట్ హౌస్ చూస్తున్నప్పుడు, లగ్నాన్ని చూస్తున్నప్పుడు రవిని కుజుడిని కూడా చూడవలసి ఉంటుంది, ఎలాగ ప్లేస్ అయి ఉన్నాయి. ఎందుకంటే రాహువు కేతువు ఇలాంటి పాపగ్రహాలు జనరల్గా లగ్నంలో ఉన్నప్పుడు, ఏ పాపగ్రహం అయినా శని, కుజుడు, రాహువు, కేతువు, జనరల్గా పాపగ్రహాల లగ్నంలో ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయేమో అన్న క్వశ్చన్ ఉంటుంది మనిషికి. కాబట్టి రవి ఎలా ఉన్నాడు, కుజుడు ఎలా ఉన్నాడు చూస్తాం, బాడీకి సంబంధించిన గ్రహాలు కాబట్టి. ఉత్త D1లో చూసేసుకొని కళ్ళు తిరిగి పడిపోవాల్సిన పని లేదు. చాలా విషయాలు ఉంటాయి D1లో. ఎలాగ ఏంటంటారు, అనారోగ్యం ఎలా వస్తుంది, వాటికి వేరే చార్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ త్రింశాంశ అంటాం, D30 అంటాం, ఆ చార్ట్ చూస్తాం. నవాంశ ముఖ్యంగా చూడవలసి ఉంటుంది. అనారోగ్యం చేయాలి అని అంటే నవాంశ చాలా ఇంపార్టెంట్ చార్ట్. అంతేకాని లగ్నం ఏదో D1 రాశి చార్ట్ చూసేసుకొని లగ్నాధిపతి ఏదో వ్యయంలో ఉన్నాడు నాకు అనారోగ్యం చేసిపోతుంది కన్ఫర్మ్గా చెప్పలేము. లగ్నాధిపతి వ్యయంలో ఉంటే చాలా ఫలితాలు వస్తాయి. అందులో ఒకటి ఏంటి అంటే, నువ్వు పెద్ద విదేశం వెళ్ళి పెద్ద బిజినెస్ కూడా స్థాపించి బోల్డ్ డబ్బులు కూడా సంపాదించవచ్చు. అంతేకాని లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు నీది వేస్ట్ జాతకం, రెండో ఇంటి అధిపతి వ్యయంలో ఉన్నాడు వేస్ట్ జాతకం, అలా తీసుకొట్టి పారేయకండి. అలా రావు ఫలితాలు. లగ్నాధిపతి చాలా మంచి పొజిషన్లో ఉంటాడు, లగ్నంలోనే ఉంటాడు, 10 ఏళ్లలో చచ్చిపోయిన వాడు చాలామంది ఉన్నారు. ఓకే, కనుక దాని నుంచి ఆరోగ్యము చెప్పలేము. D1 చూసి నన్ను అడిగితే చాలా వరకు ఏమీ చెప్పలేము. మరి ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నావు అని అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగానే పరిహారం ఇవ్వాలి అని అన్నప్పుడు ఈ ఏ గ్రహాలు ఏవి అబ్స్ట్రక్ట్ చేస్తాయో తెలిసి ఉండాలి మనకి. ఓహో, ఈ గ్రహం ఇక్కడ ఉంది కనుక ఈ రెమెడీ ఇస్తే ఇది అబ్స్ట్రక్ట్ చేస్తుంది, రెమెడీని పనిచేయనివ్వదు, కనుక మనం వేరే రెమెడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, రెమెడీ కోసం ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎలాగ మరి రెమెడీ అంటే టైం పడుతుంది. వాళ్ళు ఇంకా మీరు అక్షరాలు నేర్చుకుంటున్నారు కాబట్టి కొద్దిగా మెల్లగా నేర్చుకోండి, అన్ని శుభ్రంగా నేర్చుకోండి. నాలాగా మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి 10 ఏళ్ళు అటు ఇటు తిరిగి ఆ తర్వాత బాధపడకూడదని నా ఉద్దేశం. మీకు ఒక్కొక్కటి వరుసగా చెప్తున్నా. సరే, కనుక లగ్నాధిపతిని చూడండి. అలాగే లగ్నంలో రాహువు చూడండి. నేను ఎప్పుడైనా ఏం చెప్తున్నాను, లగ్నము దశమము దేనికి ఉపయోగపడతాయి, పేరు సంపాదనకు ఉపయోగపడతాయి. కనుక లగ్నంలో రాహు ఉన్నాడు, తన యొక్క పేరు కాపాడుకోవడానికి, ప్రతిష్టకి పేరుకి చాలా పెద్దపీట వేస్తాడు. వెర్రెత్తిపోతూ ఉంటాడు, ప్రతిష్ట పాడైపోతుంది, పేరు పాడైపోతుంది. లగ్నంలో రాహు ఉన్నా లగ్నంలో కేతు ఉన్నా ఇంచుమించుగా ఈ ఫలితం చెప్పొచ్చు. డబ్బు పోయినా పర్వాలేదు, మనం ప్రతిష్ట పేరు కాపాడుకోవాలి. ఓకే, అంటే వాళ్ళకు ఉన్న దాంట్లో. ఓకే, దాన్ని బట్టి పేరు ప్రతిష్ట గురించి ఆలోచించడము అవి కూడా కనిపిస్తాయి. లగ్నాధిపతిని ఖచ్చితంగా చూడండి, అలాగే రవి కుజులను చూడండి ఫస్ట్ హౌస్ చూస్తున్నప్పుడు. అలాగే ప్రతి ఇంటికి కారక గ్రహం ఉంటుంది, ఆ కారక గ్రహాన్ని కూడా చూడండి. దాన్ని బట్టి కొంత అవగాహన వస్తుంది. రాహు అలాగే చాలా తెలివైన వాడు. రాహు ఎవరితోని విరోధాలు పెట్టుకోడు. రాహు చాలా డిప్లొమాట్. రాహు మెర్కరీ లాంటి వాడు, బుధుడు లాంటి వాడు. బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా గొడవలు పెట్టుకోడు. తెలివితేటలు వాడుకొని అందరితోని సఖ్యంగా ఉండి అందరి దగ్గర నుంచి డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే 6వ ఇంటి ఆధిపత్యాన్ని బుధుడికి ఇచ్చాడు. గొడవ పడుతున్నప్పుడు బుద్ధి వాడమన్నాడు. గొడవ
బుద్ధివాడి గొడవ చేస్తే వాడికి ఉద్ధతి వస్తుంది, నీకు ఉద్ధతి వస్తుంది, ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది, ఇద్దరూ పైకి వస్తారు. అలా ఉండాలి గొడవ ఏదైనా ఉంటే, ఇద్దరూ పైకి వచ్చే గొడవ ఉండాలి. అంతేగాని వాడిని తొక్కేసి నువ్వు పైకి వచ్చేసి అలాంటిది ఉండకూడదు. సరే, అందరితో కలిసికట్టుగా ఉంటాడు రాహు. అలాగని ఎవరైనా శత్రుత్వం చూపిస్తే మాత్రం శత్రువులు గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా చాలా టాలెంటెడ్ ఉంటాడు. చాలా మంది అనుకుంటారు ఇదేంటి రాహు ఇంత టాలెంటెడ్ ఏంటి అని. 9 గ్రహాలలో అందరికంటే ఎక్కువ టాలెంట్, 150% టాలెంట్ వేయాలి అంటే రాహుకి వేయాలి. ఇంక మిగిలిన వాళ్ళు ఎవరికైనా 100 కంటే తక్కువ మార్కులే వస్తాయి. ఓకే, కనుక అంత టాలెంటెడ్, అంత పవర్ఫుల్, అంత స్ట్రెంగ్త్ ఉన్నది ప్లానెట్ రాహు. రాహుని అసలు ఇగ్నోర్ చేయడానికి అవ్వదు, రాహుని వదిలిపెట్టరాదు. ఓకే, అలాగే కేతువుని తీసుకోండి. కేతువు సప్తమంలో ఉంటాడు. ఇప్పుడు లగ్నంలో రాహు ఉన్నాడు కనుక కేతువు సప్తమంలో ఉన్నాడు. ఇలాంటి వారికి నిజానికి కేతువు ఏంటంటే భయాలకి కారకుడు. కేతువు ఎక్కడ ఉంటే అక్కడ ఏదో కేతువు చూడండి, కేతువు ఎలా ఉంటాడు, రాహు తల పట్టుకుపోయాడు, కేతువు చేతుల్లోని 2 కత్తులు ఉన్నాయి, తలకాయ లేదు. తలకాయ లేకపోవడం వల్ల ఏమైంది, కళ్ళు లేవు, మేధస్సు లేదు, ముక్కుతో వాసన చూడడానికి ముక్కు లేదు, మాట్లాడి ఎవరితోనైనా రేపు నా కళ్ళు లేవురా, మీరు ఎవరైనా పక్కన ఉన్నారేమో చెప్పండి రా అని అడగడానికి నోరు లేదు, పోనీ ఏమైనా శబ్దాలు వినబడతాయేమో అనడానికి చెవులు లేవు. ఓకే, అందుకని ఏమిటి, ఏ ఇంద్రియాలు ఏమీ లేవు, ఒక్క స్పర్శ తప్ప. ఓకే, ప్రతిదాన్ని ముట్టుకొని చూడడానికి ప్రయత్నం చేస్తాడు. లేదా గుండెకాయ ఉంది, గుండె మనస్సుకి సంకేతం, చంద్రుడికి సంకేతం. ఇప్పుడు బుద్ధి ఉన్నది రాహువు, బుధుడు రాహులో ఉన్నాడు, మనస్సు చంద్రుడు కేతువులో ఉన్నాడు. మనస్సు ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది, మనస్సు ఎప్పుడు భయపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, బుద్ధి ఆ భయాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది ఇంతకు ముందు కూడా నేను బుధుడు లెక్చర్లో చెప్పాను. అందుకే బుధుడికి చంద్రుడు అంటే అస్సలు పడదు. అలాగే చంద్రుడు లేదా మనస్సు ఎప్పుడు తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక్కడిగా ఉండండి, ఏవేవో పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఆ తప్పు చేద్దామా, ఈ తప్పు చేద్దామా అని మనస్సు చెబుతూ ఉంటుంది. బుద్ధి మాత్రం దాన్ని ఆపుతూ ఉంటుంది, ఒరే ఇది తప్పు, ఇలా చేయకూడదు. బుద్ధికి అందుకే చంద్రుడు అంటే ఇష్టం లేదు, లేదా బుద్ధికి మనస్సుకి ఉన్న వ్యత్యాసం అది. మనస్సుకు మాత్రం బుద్ధి అంటే చాలా ఇష్టం. ఎందుకని, ఒకవేళ మనస్సు తప్పు చేస్తున్నప్పుడు బుద్ధి దాన్ని ఆపుతుంది, ఒరే ఇలా చెయ్యకు అని కదా. కనుక మనస్సు ఏం చేస్తుంది, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఏం భయపెడుతుంది, ఒరే నీకు ఇంకా అవకాశం లేదు, చేసేసేయి అని ప్రేరేపిస్తుంది. అది మనస్సు చేసేది, చంద్రుడు చేసేది. కేతువు కూడా ఇంచుమించుగా ఏదో రకమైన వెర్రి ఆలోచనల్లో ఉంటాడు, తలవాడడానికి అవకాశం లేదు, మేధాశక్తి లేదు. కానీ కేతువుకి మనం లాస్ట్ టైం తెలుసుకున్నది ఏంటి, అందరి తారకా గ్రహములన్నిటికీ మస్తకమై ఉన్నాడు. అసలు నిజానికి బుర్ర ఉన్నది కేతు ఒకడికే, మిగిలిన వాళ్ళు ఎవరికి బుర్ర లేదు అన్నది ఆ శ్లోకం యొక్క అర్థం. అంతే కదా, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఆ మంత్రంలో మనకి తారకా గ్రహమస్తకం అని వస్తుంది. ఆ తారకా గ్రహమస్తకం అంటే మొత్తం గ్రహాలన్నిటికీ తలకాయ అయి ఉన్నాడు కేతువు అని. నిజానికి తలకాయ ఉన్నది అతనికే. కనుక కేతు వల్ల మనకేం కనిపిస్తుంది, 7th హౌస్లో కాంపిటీషన్ ఉంటుంది. అంటే మన శత్రువులు, మనతో ఎవరైతే ఎదురుగా ఉంటారో వారు, లేకపోతే మన భార్య, మన పార్ట్నర్సు, మన ప్రపంచము, మనం ఎవరితో అయితే రోజు ఇంటరాక్ట్ అవుతున్నామో వాళ్ళు, మనము కాము అనుకున్న వాళ్ళంతా 7వ ఇంట్లో ఉంటారు. మనము అనుకున్నది 1వ ఇంట్లో ఉంటుంది. మనము కాము అన్నది మన భార్య, మన పార్ట్నర్స్, మన ప్రపంచము. మనము కాము అనుకుంటున్నాం కదా, అదంతా 7వ ఇంట్లో ఉంటుంది. అక్కడి నుంచి ఏమైనా ఇబ్బంది వస్తుందా అన్న కాన్స్టెంట్ భయంలో ఉండడం మనిషి. ఓకే, అలాగే నేను ఓడిపోతానేమో, ఎందుకంటే 7వ ఇల్లు కాంపిటీషన్కి, సక్సెస్కి సూచకం. పదో ఇంటి నుంచి 10వ ఇల్లు అవుతుంది చూడండి. దశమాత్తు దశమం నిజానికి సక్సెస్కి కారణం. అందుకే కుజుడు అక్కడ ఎగ్జాల్ట్ అవుతున్నాడు, కుజుడు ఉచ్చ పొందుతున్నాడు, ఎందుకంటే అక్కడ సక్సెస్ వస్తుంది కాబట్టి. అలాగే దశమాధిపతి సప్తమంలో ఉచ్చి పొందుతున్నాడు, అది కూడా సప్తమం కూడా సక్సెస్కి కారణం. ఎందుకు, దశమాధిపతి సప్తమంలో ఉచ్చి పొందుతున్నాడు. సో ఒకవేళ నేను ఓడిపోతానేమో జీవితంలో, ఏదో ఒక అర్థం లేని భయం పెట్టుకోవడం. కేతువు అనడానికి మీరేం తీసుకోవాలి అని అంటే ఇల్లాజికల్ భయం, ఒక అర్థము పర్థము లాజిక్ లేని భయం. ఎందుకురా ఈ భయం వస్తుంది అంటే తెలియదు. మరి నీకు అన్నీ ఉన్నాయి కదరా. ఒక ఉదాహరణ చెప్తాను కేతువుని బాగా అర్థం చేసుకోవడానికి.
బాగా చదువుతున్న పిల్లాడిని ఎవరినైనా తీసుకోండి, వాడికి ప్రతి ఇంటర్నల్ ఎగ్జామ్లోని 100కి 100 వచ్చేస్తున్నాయి అనుకుందాం, అయినా వాడికి ఒక వెర్రి భయం ఉంటుంది. తీరా అందాక వెళ్ళాక అక్కడ నేను పరీక్ష సరిగ్గా రాయక ఏ కారణానికి ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితి వచ్చేసి నేను రాయలేకపోతానేమో పరీక్షని. ఓకే, ఇలా అర్థం లేనివి ఏవేవో, లేదా ఆ పరీక్ష నాటికి నేను ఆటో కట్టించుకొని వెళతాను, ఆటో బ్రేక్ డౌన్ అయిపోతుంది, నేను అక్కడ దాకా చేరలేను, ఇంకేదో జరుగుతుందని, అసలు జరగనివి అసంభవమైనవి ఏముంటాయో అవన్నీ కేతు ఊహించుకుంటున్నాడు. ఓకే, అలాగే బ్రేక్స్ ఇన్ బిజినెస్ కెరీర్. ఏడో ఇంట్లో కేతు ఎక్కడ ఉంటే అక్కడ తెగ్గొస్తూ ఉంటాడు. కత్తి ఉందిగా, కేతుకు 2 చేతుల్లో 2 కత్తులు ఉన్నాయి కనుక తెగ్గొస్తూ ఉంటాడు. కాబట్టి 7th హౌస్లో బ్రేక్స్, కెరీర్లో బ్రేక్స్ రావడము. అదేంటి కెరీర్ మరి ఏడో ఇల్లు ఎలా అవుతుంది అనుకోవద్దు, దశమంలో కెరీర్ ఉంటుంది. ఇక్కడ సప్తమం కూడా ఇంపార్టెంట్ కెరీర్కి. ఓకే, అలాగే లగ్నంలోని రాహువు సప్తమంలో కేతువు, లేదా లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు వృత్తి ప్రవృత్తులు అంటాం చూడండి. ముఖ్యంగా ప్రవృత్తి, భార్యాభర్తలు ఇద్దరికి ప్రవృత్తులు వేరే వేరేగా ఉంటాయి. అంటే ఒకరు డబ్బు సంపాదించి పరిగెట్టాలని ఒకరు, లేదు ఉన్న చోట కింద కూర్చొని మంచినీళ్ళు తాగినా చాలని మరొకరు ఈ ఉద్దేశంలో ఉండొచ్చు. చాలామంది ఏదో సప్తమంలో కేతువు రాహు అంటే ఫారిన్ వైఫ్ వచ్చేస్తుంది అలాంటి ఉద్దేశాల్లో ఉన్నారు. అలా అంత సులువుగా ఏం ఫారిన్ వైఫ్ ఏం రాదు. ఓకే, ఫారిన్ వైఫ్ రావడానికి, లేకపోతే వైఫ్ ఎలాంటిది రావాలి, లేకపోతే భర్త ఎలాంటి వాడు రావాలన్నదానికి నవాంశ చూడాలి. చాలా మంది ఏదో సప్తమంలో రాహుని చూసేసుకుని ఇంకేమైనా సంకలు గుద్దేసుకుంటున్నారు, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతాను వచ్చే సంవత్సరం, అక్కడికి వెళ్ళి అమెరికన్ చేసేసుకుంటాను, గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అని. పొరపాటు. అలా రావు. ఓకే, కనుక వృత్తి ప్రవృత్తుల్లో తేడా ఉండడం. రాహు చూడండి పూర్తిగా డబ్బు మనిషి, ఇదేం తప్పేం కాదే, ఇదేదో తప్పు అనేసుకోవద్దు. రాహు డబ్బు మనిషిగా ఉండడం ఏదో తప్పు, ఈ లోకంలో డబ్బు మనిషిగా లేకపోతే ఏదో సీతారామ శాస్త్రి పాటలో చెప్పినట్టు కాలం కాలు రాసేస్తుంది, మన కిందకి పడేస్తుంది. కనుక డబ్బు డబ్బు సంపాదించడం చాలా అవసరం జీవితానికి. పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవద్దు, కేతువులాగా ఏమి చేయకుండా ఖాళీ కూర్చుని గోడు గిల్లుకుంటూ కూర్చుంటాం, అలాంటి వాళ్ళని ఎక్కువ మంది తిడతారు. రే నువ్వు ఖాళీ కూర్చున్నావు, గోడు గిల్లుకుంటున్నావు, ఆ మాత్రం సంపాదించాలని తెలియదు, రోడ్డు మీదకి వెళ్ళి అంటారు కదా. కనుక డిఫరెన్సెస్ ఉంటాం ప్రవృత్తిలోని, లేకపోతే ఆలోచన సరళిలోని ఇద్దరికీ కూడా వ్యత్యాసం ఉండడం భార్యాభర్తకి, కేతువు రాహువు. కానీ ఒకరినొకరు, ఎందుకంటే ఒకరినొకరు విడిచి లేరు కదా, కేతువు రాహువు ఒకే శరీరం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. చాలామంది ఇంకో ఉద్దేశంతో కూడా ఉన్నారు, ఏదో లగ్నత్తు సప్తమంలో కేతువు ఉన్న రాహు ఉన్న వెంటనే డివోర్స్ వచ్చేస్తుంది, రెండో పెళ్ళి అయిపోతుంది అని. అంత సులువుగా ఏం రావు. ఓకే, నవాంశ చూడకుండా, దశలు ఏమిటో లెక్క పెట్టకుండా విడాకులు వచ్చేస్తాయని చెప్పడము అలాంటివి ఫస్ట్ మానేయండి. అలా రావు, 100కి 90 వాటిల్లో రావు, 10 రావచ్చు, కారణం వేరు. దానికి సప్తమంలో ఉన్న కేతువుకి, దానికి సప్తమంలో ఉన్న రాహువుకి సంబంధం లేదు. నవాంశలో ఏదో వచ్చింది, దాని వలన వచ్చింది డివోర్స్. అంతేగాని నవాంశ చూడకుండా చూసారా ఇదిగో సప్తమంలో రాహు, నేను చెప్పానా, మీ సార్ అలాగే చెప్తారు, ఇదిగో చూడు విడాకులు వచ్చింది కరెక్టేనయ్యా, కానీ నవాంశలో ఉంది ప్రాబ్లం, అది కదా. ఇంకొక జాతకం 100 చూపిస్తాను నేను, సప్తమంలో రాహు ఉన్నాడు, ఏ విడాకులు శుభ్రంగా ఉన్నాడు, మరి దానికో. కనుక అన్నీ సరిపోవాలి, అప్పుడే వస్తుంది ఏదైనా. ఫలితము చెప్పాలి అంటే 2, 3, 4, 5 చోట్ల నుంచి అదే ఫలితం వస్తుంది, అప్పుడు మాత్రమే ఆ ఫలితం వస్తుంది. అంతేకాని ఒకటి చూసేసుకుని సంకలు గుద్దేసుకోవడము, ఒకటి చూసేసుకుని గుమ్మానికి అడ్డంగా పడుకోవడం చాలా తప్పు, అలా జరగదు. సరే, అలాగే విదేశాల్లో ఇబ్బందులు పడడం. ఓకే, ఇబ్బందులు పడడం అంటే విదేశాల్లో వెళ్ళి ఉండడము అనే అర్థం. ముందు వెళుతున్నావుగా, ఇబ్బంది. ఇప్పుడు విదేశంకి వెళ్ళగా నీకేంటి రెడ్ కార్పెట్ వేస్తారా, వెయ్యరు కదా. అంటే విదేశానికి వెళుతున్నావు, అదొక అర్థం. ఓకే, అలా కూడా తీసుకోవచ్చు. విదేశంలో ఏదైనా చిక్కులు వస్తున్నాయి అంటే దానికి దశాంశ కూడా చూడవలసి ఉంటుంది, లేదా నవాంశ కూడా చూడవలసి ఉంటుంది, వచ్చే ప్రాబ్లంని బట్టి. విదేశంలో నీకు ఏం ప్రాబ్లం వస్తుంది, ఉద్యోగం ప్రాబ్లమా, లేకపోతే మామూలుగా ఉండడానికి ఇబ్బందా, ఏమిటి వస్తుందో దాన్ని బట్టి నువ్వు దశాంశ చూడాలా నవాంశ చూడాలా నీకు తెలుస్తుంది. ఓకే, లేదా నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో, నాకు పిల్లలు పుట్టరేమో, నా భార్యకి నాకు
కలిసికట్టుగా మేము ఉండలేమేమో అని ఒక డిల్యూషన్ ఉండడం 7th హౌస్లోని కేతు. ఓకే. లేదా వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోతారేమో, ఏదో అర్థం లేని భయం అనమాట. ఆ అర్థం లేని భయాలు ఏమైనా ఉండడం అవకాశం. నిజానికి వాటి వల్ల డివోర్స్లు వస్తాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ ఉన్నాయండి. మెంటల్ స్టెబిలిటీ లేదు, దాంతో మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ప్రతిదానికి అవమానిస్తున్నారు, లేకపోతే అనుమానిస్తున్నారు, వీటి వల్ల డివోర్స్ రావచ్చు. అది కూడా మీకు నవాంశలో కనిపిస్తుంది, దేని వల్ల వచ్చింది డివోర్స్ అని. ఓకే, సరే. రాహువు మొదటి ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను ఒక్కటే మాట చెప్తాను. రాహు ఫస్ట్ హౌస్కి టాక్ట్ఫుల్. టాక్ట్ఫుల్ అంటే యుక్తి, యుక్తి ఉన్నవాడు. తెలివితేటలు ఎలాగున్నాయి అంటే తిమ్మిని బమ్మిని చెయ్యాలా, బమ్మిని తిమ్మిని చెయ్యాలా. బుధుడు 16 బుధుల్ని ఒక చోట పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు రాహు. ఓకే. అలాగే ఆ, భార్య గురించి ఏదైనా భయము, లేదా కాంపిటీషన్ గురించి ఏదైనా భయం, ఈ రెండు. సప్తమంలో కేతు ఉన్నాడు కనుక. ఓకే. ఆ, లగ్నంలో ఉన్న రాహువు పంచమాన్ని చూస్తున్నాడు. నిజానికి వక్రంగా ప్రయాణం చేస్తాడు కనుక రాహువు 9 లెక్క పెడుతున్నాం మనం. ఇప్పుడు మామూలుగా 5వ ఇంటిని చూస్తున్నాడు రాహువు, కానీ అతని దృష్టి, రాహు యొక్క దృష్టి మాత్రం అది 9వ దృష్టిగా ఉంది కనుక ఆ ఇంటిలో రాహు యొక్క గురువు ఉంటాడు. ఇప్పుడు లగ్నంలో రాహు ఉన్నాడు, సో పంచమం యొక్క మాట వింటాడు కనుక. పంచమంలో ఏదైనా గ్రహం ఉంది, ఆ గ్రహం ఏం చూపిస్తోందో ఫస్ట్ చూడండి. ఆ తర్వాత ఏమీ గ్రహం లేదు అంటే ఆ ఇల్లు తీసుకోండి. సో పిల్లల మాట వినడము, లేదా ఆ, పిల్లల కోసం తన జీవితాన్ని మార్చుకోవడము, త్యాగం చేయడం. రాహు కూడా త్యాగాలు చేస్తాడు. రాహు చాలా మటీరియలిస్టిక్. మటీరియలిస్టిక్ అంటే ఒక డబ్బే కాదు, ఈ భవబంధాలు, ఈ బంధాలన్నిటికీ ఉంటాడు. ఎందుకంటే మెర్కురీ దానికి కారకుడు. 16 రాహువులు వేసుకున్నాం అంటే ఇంకా వెర్రి అనమాట. ఏంటంటారు, పాశాలు. ఆ పాశాలు కట్టేసుకుంటూ ఉంటాడు. పాశాలు ఒకదానికొకటి ఇంకో దానికొకటి మూడేసేసుకుని పాశాల్లో ఉండిపోతాడు కనుక. కొడుకు చేయమన్నాడు, కూతురు చేయమంది ఈ పని అని చెప్పి మనసు చంపుకొని రాహు చేస్తాడు చాలా పనులు. లగ్నంలో రాహు ఉన్నాడు. ఓకే. అలాగే భా భాగ్యంతో కంట్రోల్ అవుతున్నాడు. ఓకే. ఆ, ఏంటంటారు, భాగ్యంతో కంట్రోల్ అవుతున్నాడు. ఎలాగంటే తను భాగ్యాన్ని కంట్రోల్ చేస్తున్నాడు రాహు. ఆ, ఆ, తన యొక్క బిడ్డలాగా చూస్తాడు 9వ ఇంటిని. ఇప్పుడు తండ్రిని బిడ్డలా చూస్తున్నాడు, కొడుకుని తండ్రిలాగా చూస్తున్నాడు. ఇది రాహు యొక్క దృష్టి. ఓకే. 1వ ఇంట్లో ఉన్న రాహు. అలాగే కేతు ఏం చేస్తున్నాడంటే తన నుంచి, తన కత్తి పట్టుకొని నించున్నాడు కదా, తన నుంచి 12వ ఇంట్లో ఏ ఇల్లు ఉందో ఆ ఇంట్లో కత్తితో విసురుతున్నాడు, ఎవరైనా వస్తున్నారేమో అని. ఎందుకంటే అటు వెళ్ళాలి కదా. కేతువు వెనక్కి వెళతాడు, ఎక్కడైతే కూర్చొని ఉంటాడో అక్కడి నుంచి వెనక్కి వెళ్తూ ఉంటాడు కదా, వక్రగ్రహం కనుక. ఏదో 1వ ఇంట్లో ఉన్నాడు, తర్వాత ఎక్కడికి వెళ్తాడు, 12వ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు కత్తి పెట్టి చూసుకుంటున్నాడు, ఎందుకంటే నాకు తలకాయ లేదు. ఇప్పుడు గుడ్డివాడు ఏం చేస్తాడు, ఒక కర్ర పెట్టి అక్కడ ఎవడన్నా ఉన్నాడా లేదా అని కర్రతో చూసుకుంటూ కొట్టుకుంటూ కింద నేల ఉందా గొయ్యి ఉందా చూసుకుంటూ వెళతాడు. మరి కేతు దగ్గర కర్ర లేదే, కత్తి ఉంది. ఆ కత్తి పెట్టి ఎదురుగుండా ఏమున్నా సరే దాన్ని చీల్చుకుంటూ వెళతాడు కేతు 12వ ఇంట్లో కనుక. ఆ 12th హౌస్ కేతు నుంచి 12వ ఇంటిని పూర్తిగా నిర్మూలిస్తూ ఉంటాడు కేతు. ఓకే. ఇది చెడుగాను ఉంటుంది ఫలితము, మంచిగాను ఉంటుంది, రెండు ఫలితాలు వస్తాయి. సో 12వ ఇంట్లో ఉన్న కేతువు ఫైటింగ్ స్పిరిట్ని, అంటే 6వ ఇంటిని నాశనం చేస్తాడు 12వ ఇంటి ఇది కాబట్టి. ఓకే. ఇప్పుడు 7వ ఇంట్లో ఉన్నాడు, 7వ ఇంటి నుంచి 12వ ఇల్లు 6వ ఇల్లు అయింది. ఇప్పుడు ఏం చేస్తాడు, 6వ ఇంట్లో ఏముంది, ఫైటింగ్ స్పిరిట్ ఉంది, పోరాట పటిమ అంటాం. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఎలా పోరాడుతున్నావు నీ 6వ ఇంటిని బట్టి చూస్తారు. అందుకే 6వ ఇంటి వాడిని ఏదో పనికిరాని వాడు అనుకోవడం, 8వ ఇంటి వాడిని పనికిరాని వాడు అనుకోవడం చెయ్యరాదు. 6వ ఇల్లు, 3వ ఇల్లు ఇలాంటివి చాలా పనికొచ్చే ఇళ్ళు. వీటి వీటి యొక్క అధిపతులు మంచి పొజిషన్స్ లో ప్లేస్ అయి ఉంటే లగ్నాత్తు, వాళ్ళు జీవితంలో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళు జాగ్రత్తగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే. కనుక ఇవాళ నుంచి ఈ 6వ ఇల్లు చెడ్డిల్లు, 1వ ఇల్లు సూపర్ ఇల్లు, 4వ ఇల్లు సూపర్ ఇల్లు ఇవి తీసి పారేయండి. ఇలా పని చేయవు, రిజల్ట్స్ ఇలా రావు. కావాలంటే మీరు అందరి జాతకాలు ఒక 100 ఎదురుగుండా పెట్టుకు చూసుకోండి, ఏదో ఒకటి మీరు చూసేసుకొని గుద్దేసుకోవడం కాదు. ఓకే. సో ఏం చేస్తాడు, పోరాట పటిమని కొట్టేస్తాడు. ఓకే. ఒకటి.
లేదా రొటీన్ ఉంటుంది. 6th హౌస్లో ఏముంది, తన యొక్క రొటీన్. ఆ రొటీన్ని మా రోజు ఒక స్టాండర్డ్ రొటీన్ లాగా కాకుండా రోజుకు ఒక రకమైన రొటీన్. ఓకే, అలా కూడా చేయొచ్చు. లేదా ఎవరితోని గొడవ పడడము ఇష్టము లేకుండా ఉండడం. ఓకే, ఎందుకంటే కేతువు చేసే పని అది. గొడవ పడకు. బుర్ర ఉంటే కదా, మేధస్సు వాడితే గొడవ వస్తుంది, మేధస్సే లేకపోతే గొడవతో పనే లేదు. ఎందుకంటే అందరం వెళ్ళిపోయే వాళ్ళమే అన్న అన్న వైరాగ్యం ఉందనుకోండి. కేతువు కదే ఉంది. ఏంటుంది అంటే చాలా మంది ఏదో కేతువు స్పిరిచువల్ ప్లానెట్ అని అనుకుంటున్నారు. నిజానికి స్పిరిచువల్ ప్లానెట్ కాదు కేతువు. కేతువు ఏం చేస్తున్నాడంటే, ఒరే చూడుగో వెళ్ళిపోతావు, అందరూ వెళ్ళిపోయేవాళ్లే. ఇది ఒక్కటే చెప్తాడు కేతు, అందరూ వెళ్ళిపోయేవాళ్లే. అందుకని ఈ జెండా పీకేసి ఇంకో జెండా పాతుతూ ఉంటాడు. ఇగో ఇది వెళ్ళిపోయింది, ఇంకో జెండా వచ్చింది. కేతువు చేసేదని, కేతువు అంటే జెండా, ఆ జెండా తీసేయి, ఈ జెండా పాతేయి కదా. పుట్టావు, పుట్టావు అన్న జెండా తీసేయి, పోతావు అన్న జెండా పాతేయి. అందుకని కేతువుని స్పిరిచువల్ ప్లానెట్ అని అంటున్నారు. కానీ నిజానికి కేతువు నుంచి వచ్చే ఫలితము చెప్పడం చాలా కష్టం. ఓకే, అందుకే రెండింటినీ కలిపేశాను. ఇప్పుడు మీకు ఫలితము, రాహు ఫలితం ఎక్కువ చెప్తున్నాను, కేతు ఫలితం చాలా తక్కువ చెప్తున్నాను. సరే, ఎందుకంటే మేధాశక్తి లేనివాడు ఏం చేస్తాడో తెలియదు. అంటే ఇలా అంటున్నానని దీన్ని ఏదో చెత్తగా అభివర్ణిస్తున్నాననే ఉద్దేశంలో ఉండకండి. అంటే గ్రహాలని నీకు భగవంతుడని తెలియదా అని, నాకు తెలుసును భగవంతుడని తెలుసును గ్రహం, అందుకని నేను భగవంతుడి అవతారం చెప్పిన తర్వాతే చెప్తున్నాను. పిచ్చోడి చేతిలో రాయి, ఇది కేతువు. ఓకే, ఎటు విసురుతాడో చెప్పలేం. ఏం ఫలితం వస్తుందో చెప్పడం చాలా కష్టం. అందుకే 8 గ్రహాల ఫలితాలు చూసుకోమన్నారు, కేతువుని మాత్రం భగవంతుడికి వదిలిపెట్టమన్నారు. ఓకే, అందుకే కేతువు 9వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. భాగ్యమునకు కారకుడు కేతువు. భాగ్యం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవ్వరి చేతుల్లోనే ఉండదు. నిజానికి నీ చేతుల్లోనే ఉంటుంది. ఈ జన్మలో చేసుకున్నది వచ్చే జన్మలోకి వస్తుంది. అది నీ చేతుల్లో ఉందా? ఈ జన్మలో లేదు, కింద జన్మలో ఉంది. అంటే ఈ జన్మలో లేనట్టే కదా. అదన సరే, రాహు 2nd హౌస్. రాహు 2వ ఇంట్లో చూడండి, రాహుకి పెద్ద తలకాయ ఉంది. మాటి మాటికి ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి. పెద్ద తలకాయ ఉన్న రాహు ఎలా వచ్చాడు? అవతారంగా, వరాహ అవతారంగా వచ్చినప్పుడు పెద్ద పెద్ద కోర పళ్ళతో వచ్చాడు. ఇగో ఈ కోర పళ్ళతో వచ్చాడు. దానికి ఇది పంది అది అంటున్నారు, కానీ యాక్చువల్గా వరాహం పందిలాగా ఉండదట. ఇది చాలా, ఆ రకం స్పీషీస్ ఇప్పుడు లేదు, ఆ రకం జీవజాలం ఇప్పుడు లేదు కాబట్టి చెప్పడం కష్టం. దగ్గరగా పందిగా ఉంది కాబట్టి వరాహాన్ని వైల్డ్ బోర్తో పోలుస్తున్నారు. నిజానికి అలా ఉండదట, కాకపోతే పెద్ద పెద్ద కోరలతో ఉంటుంది. ఓకే, 2వ ఇంట్లో పళ్ళు ఉంటాయి కనుక పళ్ళు, పారపళ్ళు ఉండడం, రకరకాలుగా పళ్ళు ఉండడం, ఉండవలసిన పళ్ళ కంటే ఎక్కువ ఉండడం. ఓకే, లేదా అక్కర్లేని పళ్ళు ఉండడము. ఓకే, అలాంటివన్నీ కనిపించడము. రెండోది పెద్ద నోరు. మరి 2వ ఇంటి ఉంది కదా, 2వ ఇంటిని పెంచుతాడు. ఇప్పుడు పెద్ద నోరు ఉన్నాడు ఏం చేస్తాడు? అమ్మో వాళ్ళది పెద్ద నోరు అండి అంటే ఏంటి? ఒకటి తిడతాడని, లేదు బాగా తింటాడని, లేదు ఎక్కువ మాట్లాడతాడని, లేదు స్పీడ్గా మాట్లాడతాడు అని. ఓకే, ఈ 4 ఫలితాలు వేసుకోవచ్చు నోటికి. అలాగే రాహు చాలా పెద్ద డిప్లొమాట్. రాహు చాలా తక్కువ వాడు కాదండోయ్. రాహుకున్నంత డిప్లొమాసీ ఎక్కడ. డిప్లొమాట్ అంటే ఏం లేదు, ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలి అన్నది చాలా తెలివైన వాడు రాహు. కనుక అనవసరంగా మాట్లాడడము, చెత్త మాట్లాడడము కాకుండా, పని ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడితే మనకి కార్యసాధన వస్తుంది, ఇది డిప్లొమసీ అంటే. ఓకే, ఆ కార్యసాధనకి ఏ మాట వాడాలి అన్న దాని మీద ఉంటాడు. కనుక అక్కడ జోక్ వేయాలా అంటే జోక్ వేస్తాడు, సీరియస్గా ఉండాలా సీరియస్గా ఉంటాడు, కటువుగా మాట్లాడాలా కటువుగా, చాలా కటువుగా మాట్లాడతాడు. ఓకే, నిజానికి డిప్లొమసీ రాహు చాలా బాగా వచ్చు. అలాగే 2వ ఇల్లు డబ్బు ప్రధానం. ఎక్కడైతే డబ్బు అన్నది కనిపిస్తోందో 2వ ఇల్లు, తర్వాత 6వ ఇల్లు, 10వ ఇల్లు, 3వ ఇల్లు, 7వ ఇల్లు, 11వ ఇల్లు. 11వ ఇల్లు లాభము, 7వ ఇల్లు బిజినెస్, 3వ ఇల్లు ఎంటర్ప్రైజ్. 3వ ఇల్లు ధనాన్ని ఇవ్వదనుకోవద్దు. 2, 3 ఇళ్ళు రెండు కూడా ధనాలు. ఎందుకంటే ధనాత్ ధనము, ద్వితీయాత్తు ద్వితీయం, అది కూడా ధనం ఇచ్చే. ఓకే, కనుక రాహుకేతువులు ఎక్కువగా ద్వితీయ తృతీయ ఇళ్లలో ఉన్నప్పుడు 2-8 యాక్సెస్ అంటాము, అంటే 2-8లో, లేదా 3-9 అంటాం. ఈ 2 ఇళ్లలో ఎక్కువ ఫలితాలు ఇస్తారు. లేదా
కనబడతారు. రాహుకేతువులు కూడా ఫలితాలు ఇస్తున్నారు అన్న విషయం మనకి ఎక్కువగా ఈ రెండు యాక్సెస్లలో కనిపిస్తాయి. అంటే మిగిలిన చోట్ల ఏమీ ఫలితం ఇవ్వరని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే రాహు డబ్బు కారకత్వం ఇచ్చే ప్లానెట్. ఓకే, మిగిలిన గ్రహాలన్నీ చెడిపోయాయి, రాహు ఒక్కడు శుభ్రంగా ఉన్నాడు, డబ్బు చాలా బాగా సంపాదించే గుణం ఉండొచ్చు. ఎన్ని గ్రహాలు పాడైపోయినా రాహు ఒక్కటి సరిగ్గా ఉంటే ఆ డబ్బుకి ఏం ప్రాబ్లం లేదు అన్న విషయాన్ని మీరు ఈజీగా పట్టవచ్చును D1 చూసి కూడా. ఆ తర్వాత విషయాలు మీరు D9 D10 కూడా చూసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే. మ్మ్. రెండో ఇల్లు రెండో ఇంట్లోని కుటుంబం ఉంటుంది కనుక కుటుంబం మటీరియలిస్టిక్ ఫ్యామిలీ, అంటే డబ్బు సంపాదన మీద ఉన్న కుటుంబం. అంటే ఏదైతే తప్పు కింద దయచేసి ఎవరు తీసుకోవద్దు. మటీరియలిస్టిక్ ఫ్యామిలీ అంటే స్పిరిచువల్ కాదు అని అర్థం కాదు. దయచేసి వీటిని వదిలిపెట్టండి. ఈ స్టీరియో టైపింగ్ చేరాలి. మటీరియలిస్టిక్ అంటూ పాటు కూడా స్పిరిచువాలిటీ ఉండొచ్చు. ఇది కలియుగంలో మనం ఉన్నాము కనుక డబ్బు సంపాదన అవసరం, అలాగే తీసుకోవాలి దాన్ని. ఓకే, బాగా డబ్బు సంపాదించి గొప్పవాడు అవ్వాలని కోరుకోవడం తప్ప కాదు కదా. కనుక రాహు రెండో ఇంట్లో చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు. ఓకే, డబ్బు సంపాదన మీదన దృష్టి పెట్టిన కుటుంబము, అందరూ జీవితంలో పైకి రావాలి అనుకుంటున్న కుటుంబము, అవసరానికి డబ్బు చాలా అవసరము అన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబము. ఓకే, కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు పొందినవాడు ఈ ఈ జాతకుడు. ఓకే, రెండో ఇంట్లో రాహు. రాహు ఎక్కడుంటే అక్కడ గౌరవాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు, ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తాడు. రాహు బుధుడిలాగే. బుధుడు ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తాడు. కుర్రాడుగా క్యూరియాసిటీ, తొందరగా నేర్చేసుకుంటాడు. రెండోది గురువుతో పోటీ. గురువు గురువు కాదు, నేనవుతా గురువుని. రాహు అది కూడా అదే ట్రై చేస్తూ ఉంటాడు. నేను గురువుని, నేను దేవతని, నాకు దేవతతో పాటు అమృతాన్ని పొయ్యండి, ఇది కదా రాహు చెప్పాడు. నేను ఎందుకు కాకూడదు దేవతని? నేను కశ్యప ప్రజాపతి కొడుకుని, మేము అదే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మా తల్లి కూడా దక్ష ప్రజాపతి కూతురే. మరి మేము కూడా ప్రజాపతి నుంచే వచ్చినప్పుడు రాక్షసులుగా, లేకపోతే ధనుజులుగా, లేకపోతే మరొకటిగా ఏదైనా అభివర్ణించుకోండి. మరి మాకెందుకు అగ్రస్థానం ఇవ్వరు? ఇది కదా. కనుక ఎప్పుడు ఒక అతను ఒక పొజిషన్లో కూర్చున్నాడు అనుకుందాం, మరొకరిని అదే పొజిషన్లో ఆయన్ని పీకేసి కూర్చోబెట్టాలి అంటే అతనికంట నువ్వు చాలా గొప్పవాడివి, ఎన్నో రెట్లు గొప్పవాడివి అని ప్రూవ్ చేసుకుంటే కదా నిన్ను అక్కడ కూర్చోబెడతారు, లేకపోతే కూర్చోబెట్టరు. కనుక రాహు ఏం చేస్తాడు? నేను గురువుకి 1000 రెట్లు పెద్దవాడిని, 1000 రెట్లు తెలివైన వాడిని, 1000 రెట్లు డబ్బు సంపాదించగలను. నిజానికి గురువు డబ్బు సంపాదనకు కారకుడు కానే కాడు. గురువు ఏమీ సంపాదించకుండా ఉన్న చోట ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి, ఉన్న దానితో సంతృప్తి పడడానికి కారకుడు. రాహు దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటాడు. అలా అంటే అందరికీ కోపం వస్తుంది. అదేమిటి, గురుడు ధనకారకుడు కదా, డబ్బు సంపాదన కారకత్వం కాదేమిటి అంటారు అని. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. గురువు చతుర్థంలో ఎగ్జాల్టేషన్ పొందుతున్నాడు. చతుర్థము కంఫర్ట్స్కి కారకత్వం. చతుర్థం ఎక్కడికి కదలక్కర్లేకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకడానికి కారకత్వం. దానికి గురువు దేనికి ఉపయోగపడతాడు అని అంటే, ఇంతకుముందు గురువు లెక్చర్లో చెప్పాను. ఎందుకు మాటి మాటికి గురువుతో చెప్తున్నాను అంటే, ఇలా తెలుసుకుంటే ఈ ఇది బాగా నాటుకుని ఉంటుంది. అందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ కంపారిజన్లో. గురువు డబ్బు సంపాదన కంటే నా భార్య, నా పిల్లలు, వీళ్ళు నాకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు అనుకుందాం. ఆ ఇద్దరు పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు, ఆరుగురు కూర్చుని భోజనం చెయ్యాలి, పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రం. ఓకే, అలాంటప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళి డబ్బు సంపాదన ఎలా అవుతుంది? అవదు కదా. నువ్వు ఎక్కడికో ఉద్యోగానికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో హైదరాబాద్లో ఉంటున్నారు, మంచి ఉద్యోగం చేయాలనుకోండి. పొద్దున్న ఎక్కడో బాంబేకి ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి, మధ్యాహ్నం ఇంకెక్కడో కలకత్తాలో డిన్నర్ పెట్టుకోవాలి, రాత్రి ఎప్పుడో 12ంటికి వచ్చి చేరాలి. బాగా సంపాదిస్తున్న వాళ్ళని చూడండి, వాళ్ళెవ్వరూ కూడా భార్యాభర్త, పిల్లలు, తల్లిదండ్రి కలిసి కూర్చుని భోజనం చేసే అవకాశం ఉండదు. గురువు దానికి కారకుడు, బాగా అందరూ కూర్చుని భోజనం చేయడానికి. అలా చేయాలి అంటే నేటి సమాజ పరిస్థితుల వల్ల అలా చేయడానికి కుదరదు. కనుక మనం వేదాలు అన్నీ చెబుతున్నది ఏమిటి అంటే, ఉన్న దాంట్లో సంతృప్తి పడండి, అలాగైతేనే బాగుంటుంది జీవితము అని. దానికి రాహు పూర్తి విరుద్ధంగా ఉంటాడు. ఉన్న దాంట్లో సంతృప్తి పడితే ఇన్ఫ్లేషన్ ఎవడు తట్టుకుంటాడు? ఈ సంవత్సరం ఏదో గ్యాస్ బండ ఏదో 500, వచ్చే సంవత్సరం 700 అవుతుంది.
మరి నేను ఏమీ సంపాదించకుండా ఇక్కడ కూర్చుంటే అలాగా ఎక్కువ సంపాదించాలి, ఇదేం తప్పేం కాదు. అలాగని గురువు తప్పు కాదు, ఇద్దరు కరెక్టే చెప్తున్నారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకు, ఇది నైజము అని అంటాం. ఓకే, ఫలానా చేయడమే కరెక్ట్, ఇంకోటి చేయడం తప్పు అనే ఉద్దేశంలో ఉండద్దు. సరే, అలాగే బాగా గౌరవ మర్యాదలు సంపాదించిన వాడు, బాగా డబ్బు సంపాదిస్తే మరి గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఈ దేశంలో, ఈ దేశం ఉంది ఈ కాలంలో. ఓకే, రెండో ఇంట్లోని చంద్రుడు ఉచ్చ పొందుతున్నాడు కనుక అక్కడ రాహు ఉన్నప్పుడు చంద్రుడికి రాహుకి పడదు కనుక ఆ తల్లికి అంత అనుకూలముగా లేదు అని చెప్పాలి. దీనివల్ల నా తల్లి చచ్చిపోతుంది అనే ఖచ్చితంగా చెప్పలేం, కానీ తల్లికి శారీరక శ్రమ ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, తల్లి వేరే ఊళ్ళో ఉండొచ్చు, వీడికి తల్లి ప్రేమ దక్కకపోవచ్చు, రకరకాలు ఏదైనా తీసుకోవచ్చు. ఏదో రకంగా తల్లికి ఇబ్బంది ఉండే అవకాశము ఉన్నది. కానీ ఎలా తెలుసుకుంటాం? నవాంశో దశ, నవాంశ చూసి D12 అంటాం. ఓకే, పుష్కరాంశ అంటాం. పుష్కరాంశ చూసి దశ చూసి అప్పుడు చెప్పగలం, ఓహో తల్లికి ఇబ్బంది వచ్చింది, ఫలానా ఇబ్బంది వచ్చింది అన్నది చెప్పదు. అంతేకాని రెండో ఇంట్లో రాహు వేసుకుని డ్యాన్స్ చేయకూడదు. ఓకే, సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే బాగా స్వార్థం ఉండడం. స్వార్థము అన్నదానికి మీరు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, దీనికి గురువుకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వేసుకోవాలి. గురువు లెక్చర్ వినని వాళ్ళు వెళ్ళి వినండి, మళ్ళా మొత్తం చెప్పడం కుదరదు. స్వార్థము అంటే నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి, నా కుటుంబం నాకు ఇంపార్టెంట్. ఇదేం స్వార్థం కాదే, ఆ రోజుల్లో ఇది స్వార్థం. ఎందుకంటే డబ్బు అన్న మాట అప్పుడు లేదు. అంతెందుకు, ఒక 400 సంవత్సరాలు ముందుకెళ్తే డబ్బు అన్న మాటే లేదు. మీకు మీ ఇంట్లో ఇది ఉంది, మీ దగ్గర ఇది ఉంది, బార్టర్ సిస్టమ్. ఇటువైపు మీరు ఇది పెంచారు, అది ఇస్తారు అవతల వాళ్ళకి, వాళ్ళ దగ్గర అది ఉంది, ఇటువైపు ఇస్తారు. అంతేగాని రెండోది కూడబెట్టేవారు కాదు. కారణం ఏంటి అంటే, దేశము పరరాజ్యము పాలైనప్పుడు, ఎందుకంటే దండెత్తి వస్తారు, వేరే రాజ్యం నుంచి ఎవడో వస్తాడు, ఆ ఊళ్ళో ఎవర్రా బాగా ధనవంతులు అన్న విషయం తెలుస్తుంది, కొల్లగొట్టి మొత్తం పట్టుకుపోతారు. పట్టుకుపోవడమే కాకుండా నువ్వు దానికి ఎలాగో అడ్డుపడతావు, అడ్డుపడగానే నీకు ఆ కంఠం కోసేస్తారు. ఈ భయానికి ఒక 300 సంవత్సరాల ముందు వరకు ఎవరు డబ్బు దాచుకునేవారు కాదు. ఈ రోజుల్లాగా బ్యాంకులు లేవు, అసలు అలాంటి వసతే లేదు. కొనుక్కుంటే బంగారం కొనుక్కు పెట్టుకోవాలి. బంగారం ఉంది అంటే తెలుస్తుంది, షావుకారు ఇంట్లో ఉందో లేకపోతే ఇంక ఫలానా వాడి ఇంట్లో ఉందో తెలిసింది, దండెత్తి వస్తారు పట్టుకుపోతారు, లేకపోతే దోపిడీదారులు వస్తారు పట్టుకుపోతారు. రైట్, కనుక ఎవరు అవసరానికి మించి సంపాదించేవారు కాదు. నేడు సమాజం వేరే రకంగా ఉంది కనుక రాహు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు అసలు వింతగా అనిపిస్తుంది, అంటే వింతనే ఉందిలేండి, నిజం కూడాను, అదేం తప్పు అనుకోవడానికి ఏం లేదు. ప్రశ్న అడుగుతూ ఉంటారు యూట్యూబ్లో, వాటిలో కామెంట్స్లో ఒకటే అడుగుతారు, అనుకూలంగా ఉందా అని. ఏమిటో ఆ అనుకూలంగా ఉందా అన్నదానికి ఏమిటి అనుకూలంగా ఉందో నాకు అర్థం కాదు. ఎందుకంటే అనుకూలంగా ఉందా లేదా అన్నది ఒక ఆస్పెక్ట్లో ఉంటుంది, ఇంకో ఆస్పెక్ట్లో ఉండదు. ఫలానా దశ నాకు అనుకూలంగా ఉందా, నాకు సినిమా దశ రాబోతోంది, అనుకూలంగా ఉందా అంటాడు. ఎలా చెప్తాం అది? నేను చాలాసార్లు చెప్పాను, అనుకూలము D9 అనుకూలంగా ఉండొచ్చు, D10 అనుకూలంగా లేకపోవచ్చు, D12 అనుకూలంగా ఉండొచ్చు, D7 అనుకూలంగా లేకపోవచ్చు. ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్కటి. D7 అంటే ఏంటి, పిల్లల కోసం చూస్తాం. D10 అంటే ఏంటి, జాబ్ కోసం చూస్తాం. D9 అంటే ఏంటి, ఓవరాల్గా చూస్తాం, లేకపోతే భార్యను చూస్తాం. ఒకప్పుడు ఒక మనిషికి ఉద్యోగం బ్రహ్మాండమైనది రావచ్చు ఒక సమయంలో, అదే సమయంలో విడాకులు కూడా రావచ్చు. మరి అది అనుకూలంగా ఉన్నట్టా లేనట్టా? కనుక అలాంటి ప్రశ్నలు ఆ, ఆ, నాకు ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు, అలా చెప్పడం కుదరదు అని చెప్పవలసి ఉంటుంది. నేను చెప్పేది పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఓకే, సరే. అలాగే డిప్లొమసీ రాహుకి కనుక, ఎవరైనా కొట్టుకుంటున్నారు, రాహు పిలిచి కూర్చోబెడతాడు ఇద్దరిని. ఎందుకు కొట్టుకుంటున్నారు, ఇలా రండి, ఏంటి నీ బాధ ఏంటి, నీ బాధ ఏంటి, కూర్చో, ఆ, మాట్లాడుకోండి, అచ్చా ఇంతేనా, ఒరే ఇది వీడు చేస్తాడు, నువ్వు అది చేయి, అయిపోయింది, వెళ్ళు. దీన్ని కొట్టుకుంటారు ఎందుకు, కొట్టుకోకండి పోండి, డబ్బు సంపాదించి సెటిల్ అవ్వడానికి చూడండి. చూడండి, పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతారు, అది రాహు చేస్తాడు. ఓకే, గురువు అలా చేయలేడు. కనుక రాహు చాలా ఇంపార్టెంట్. రాహుని మీరు ఏదో పనికివాడిని మాలిన వాడిగా లెక్క పెట్టకండి.
రాహు చాలా చాలా ఇంపార్టెంట్. రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు, మీ మేధాశక్తి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, సరే. తర్వాత ఒకటి, బాగా స్వార్థపరుడై ఉండడం, లేదా అస్సలు నిస్వార్థంగా ఉండడం, లేదా బాగా డబ్బు కలిగి ఉండడము కానీ డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉండడం, కారణాంతరాలు ఏవైనా అయి ఉండొచ్చు. ఓకే, బాగా పని చేయడానికి ఉత్సుకత చూపించడం. రెండో ఇల్లు ఆ 2, 6, 10 ఒకదాన్నొకటి నుంచి ఒకటి పరస్పరం కోణాల్లో ఉంటాయి కనుక ఇవన్నీ వృత్తిని చూపిస్తాయి. పదో ఇల్లు రాహు రెండో ఇంట్లో ఉన్నాడు, ఆరో ఇంట్లో ఉన్నాడు, పదో ఇంట్లో ఉన్నాడు. ఉద్యోగం చేయాలనో, డబ్బు సంపాదించాలనో, లేదా కొత్త మార్గాలు వెతకాలనో, ఇవన్నీ అర్ధ త్రికోణాలు. డబ్బు సంపాదన ఎలా చేయాలి అన్నదానికి కొత్త మార్గాలు వెతకాలనో వాటి మీద ఉండవచ్చు. ఓకే, ఎయిత్ హౌస్లో కేతు ఉంటాడు. ఇది అంత మంచి ఇది, ఎందుకంటే ఎయిత్ హౌస్లో నువ్వు ఏ ప్లానెట్ అయినా వేయి బాగాలేదనే చెప్తారు. మీరు క్లాసిక్స్ ఏవైనా చూడండి, ఎనిమిదో ఇంట్లో గ్రహం ఉంది బాగులేదు అని చెప్తారు. సూపరు, ఎనిమిదో ఇంట్లో ఈ గ్రహము అని చెప్పడానికి ఒక్క శనికి ఇచ్చారు, దానికి కూడా మళ్ళీ ఏవో సొడ్లు పెట్టారు. కనుక అలాగ వాటిని మీరు తీసుకునే కన్నా, ఎందుకంటే ఎనిమిదో ఇంట్లోని 12వ ఇంట్లోని ఆ రోజుల్లో గ్రహాలు ఉండేవి. ఇప్పుడు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలకి ఎవరు సిద్ధాంత దగ్గరికి వెళ్తారు, 6, 8, 12 ఏళ్లలో ఏ గ్రహాలు లేకుండా తీసుకొని వచ్చి ఆయన ఒక ఒక చక్రం మీకు ఇస్తాడు, అది పెట్టి ఆపరేషన్ చేయిస్తున్నారు. మరి అందరూ సక్సెస్ఫుల్ అయిపోయి పెద్ద పెద్ద వాళ్ళు అయిపోవాలి కదా, మరి వాళ్ళు ఎవరు ఎందుకు అలా అవ్వట్లేదు? ఇది ఆలోచిస్తే ఇందులో D1 చూసుకొని ఏమీ ఉపయోగం లేదు. ప్రతిదానికి డివిజనల్ చార్ట్ ఉంటుంది, దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో ఎయిత్ హౌస్లో కేతువు పడిపోతామేమో అన్న భయం ఉండడం, పైనుంచి పడిపోతాం, లేకపోతే పైనుంచి పడిపోవడానికి కూడా ఎనిమిదో ఇల్లు కారకత్వం కావచ్చు. ఎప్పుడు పైన అన్నది ఎక్కడ వస్తుందో చూడండి. పైన అన్నది 10వ ఇంట్లో వస్తుంది. సూర్యుడు నడినెత్తి మీద 10వ ఇంట్లో ఉంటాడు, 10th హౌస్. సో క్యాప్రికాన్లో ఎయిత్ హౌస్ అయింది, అందులో కేతు ఉన్నాడు, పైనుంచి పడిపోయి ఉండొచ్చు. ఓకే, అలాగే ఆ, ఆ, కుంభలగ్నము ఎనిమిదో ఇల్లు, సారీ, కుంభలగ్నము 10వ ఇల్లు స్కార్పియో అయింది, వృశ్చికం అయింది, అక్కడ కేతు ఉన్నాడు. అప్పుడు కూడా ఒకవైపు నుంచి 8, ఒకవైపు నుంచి 10 అలా వచ్చినప్పుడు కూడా పైనుంచి పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఫాల్ ఫ్రమ్ హైట్ అంటాం, అంటే పైనుంచి పడిపోయి కాళ్ళు చేతులు దెబ్బ తగిలించుకోవడము, తలకు దెబ్బ తగలడము. ఎందుకంటే కేతువు ఏదైనా తల తెగ్గోసేయడానికి, తలకు దెబ్బ తగలడానికి కేతు తల లేదు, లేదా దెబ్బలు తగలడానికి, ఆపరేషన్లకి, కుట్లు వేయించుకోవడానికి, వీటన్నిటికీ కారకత్వం వహిస్తాడు కేతు. ఆపరేషన్స్కి కుజుడు కేతువు ఒకే ఇంటిని చూస్తున్నారు, ఆపరేషన్స్. ఓకే, ఎమోషనల్గా ఉండే ఇన్లాస్, ఎయిత్ హౌస్. ఓకే, ఎమోషనల్ ఇన్లాస్, ప్రాక్టికల్గా ఉండే ఫ్యామిలీ, ఎందుకంటే రెండో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి. కుజుడు డబ్బు డబ్బు మనిషి, కుజుడు సారీ, డబ్బు మనిషి రాహు. కేతువు డబ్బు లేనివాడు, లేదా గుండెతో ఆలోచించేవాడు, బుర్ర, గుండె, మేధస్సు, మనస్సు, ఇలా పెట్టుకోండి. ఓకే, అలాగే ఎయిత్ హౌస్లో మన మలద్వారం, ఓకే, మర్మాంగములు, వాటి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. 7th హౌస్లోనే కాదు, మర్మాంగములు 8th హౌస్ వరకు ఎక్స్టెండ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే 8th హౌస్లో కిడ్నీస్ ఉంటాయి, 8th హౌస్లో మన మలద్వారము, పైల్స్, ఈ కంప్లైంట్స్ ఉండడం, డైజెషన్ ముఖ్యంగా 8th హౌస్ నుంచి ఎక్స్క్రీట్ అంటాం కదా, మలం అంతా 8వ ఇంటి నుంచి వస్తుంది. సో 8th హౌస్లో కేతు ఉన్నాడు. కేతు ఎక్కడ ఉంటే దాన్ని ముందు చెడగొట్టి దాని తర్వాత మళ్ళీ కొత్తది ఏదో చేస్తానంటాడు. ఓకే, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్కి కారకుడు, ప్రళయం తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ కొత్త సృష్టి చేస్తానంటాడు. ప్రళయాన్ని ముందు తట్టుకోవాలి కదా. ఓకే, 8th హౌస్లోని కేతువు అర్థం పర్థం లేని డిసీజెస్కి కారకుడు. ఎందుకు ఈ రోగం వచ్చిందో తెలియదు, అంతు చిక్కడం లేదు. ఓకే, తర్వాత ఎలా తగ్గుతుందో తెలియదు, డయాగ్నైజ్ అవ్వకపోవడము, నొప్పో లేకపోతే ఏదో ఒకటి ఉండడము, ఎక్కడి నుంచి నొప్పి వస్తుందో తెలియకపోవడము, దాని వలన మందు ఏమి ఇవ్వడానికి అవకాశం లేకపోవడము, ఏదో బ్రూఫిన్, పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇచ్చి ఊరుకోవడము, చాలా రోజులు వెయిట్ చేయడము, డయాగ్నోసిస్ ఏదో ఇంక ప్రాణం పోతోందిరా బాబు అనుకుంటే ఇంకేదో చేసి ఏదో చేయడము, తిరగబెట్టడము, మళ్ళా రావడం, వీటన్నిటికీ కూడా 8th హౌస్లోని కేతువు కారణం. ఓకే, అది
అది ఎలాంటి ఇంట్లో ఉన్నాడు కేతు అన్నది ఇంపార్టెంట్. ఆ ఇల్లు ఆ ఇంటి అధిపతి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఆ 8th హౌస్ యొక్క కారకుడు కూడా శని అవుతున్నాడు. సో శని ఎలా ఉన్నాడు అన్నదానికి కూడా ఇంపార్టెంట్. నవాంశ పొజిషన్స్ ఇంపార్టెంట్. వీటి నుంచి మీరు పూర్తి ఫలితం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఇది చూసేసుకుని ఇక్కడి నుంచి ఫలితం తీసుకుంటే ఏం రాదు. సో లగ్న రాహువు డిప్లొమాట్. ఓకే, అలాగే రెండో ఇల్లు తండ్రి గారి యొక్క సంపాదనకి కారణం. రెండో ఇంట్లోని రాహు ఉన్నాడు, బాగా సంపాదించిన తండ్రి అయి ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, తర్వాత పంచమం, రాహు నుంచి పంచమం 6వ ఇల్లు అవుతుంది కనుక తల్లి యొక్క సిబ్లింగ్స్ గురువుస్గా తీసుకోవచ్చు, లేదా 6వ ఇంట్లో ఉండే ఎనిమీస్ లేదా శత్రువులు గురువులుగా భావించవచ్చు. అంటే శత్రువులు ఏం చేస్తున్నారు అన్నది చూసి దాన్ని బట్టి ఇతను నేర్చుకోవచ్చు. అది నా ఉద్దేశం, శత్రువుల్ని గురువులుగా భావించడం అంటే. శత్రువు ఏదో చేశాడు, ఆహా వీడిలా చేస్తున్నాడా, సరే నేను దీనికి ఎత్తుకి పై ఎత్తు ఇలా వేస్తాను. ఓకే, అది కదా రాహు. సరే, 10వ ఇల్లు. 10వ ఇల్లు మొత్తం ఫాదర్స్ కుటుంబం అంటాం కదా, 9వ ఇంటి నుంచి రెండో ఇల్లు అవుతుంది కనుక ఈ తండ్రి గారి కుటుంబం మొత్తాన్ని కూడా తండ్రిలాగా ప్రవర్తించడం. ఓకే, 7th హౌస్ కేతువు 8th హౌస్లో ఉన్న కేతువు 12వ ఇంటిని పాడు చేస్తుంది. 8వ ఇంటి నుంచి 12వ ఇల్లు 7వ ఇల్లు. సో కాంపిటీషన్ని పాడు చేయడం, కాంపిటీషన్ ఆగిపోవడం, ఒకవేళ బిజినెస్ చేస్తున్నారు, సెకండ్ హౌస్ రాహు, మంచి పొజిషన్స్ ఉన్నాయి సెకండ్ హౌస్లో, కాంపిటీషన్కి ఏం చేయాలో తెలియకుండా బిజినెస్ వదిలేసి పారిపోతారు. ఓకే, లేదా భర్త యొక్క ఈగోని కట్ చేయడం. ఓకే, లేదా భర్త కొంత అవమానము పొందడం, ఎటువంటివి ఏమైనా ఉండొచ్చు. ఓకే, రాహు 3rd హౌస్, కేతు 9th హౌస్. చెప్పినట్టుగానే ఈ యాక్సెస్ కూడా ఇంపార్టెంట్ యాక్సెస్, రాహు 3rd యాక్సెస్. ఎందుకంటే 3rd హౌస్ మర్కరీకి సంబంధించింది, 3వ ఇల్లు బుధుడికి సంబంధించింది. రైట్, సో ఈ యాక్సెస్ కూడా ఇంపార్టెంట్. రెండో ఇంట్లో డబ్బుకు సంబంధించింది. రెండింటి మీద రాహుకి చాలా పట్టుత్వం ఉంది, గట్టి పట్టు ఉంది రాహుకి 2-3 ఇళ్ల మీద. అందుకు అక్కడ ఉన్న చోట విజృంభిస్తూ ఉంటాడు ఆ యాక్సెస్లో ఉంటే. రాహు అష్టమంలో ఉన్నా, రాహు రెండో ఇంట్లో ఉన్నా, 3లో ఉన్నా, 9లో ఉన్నా విజృంభిస్తాడు, ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సరే, 3వ ఇల్లు ఏం చూపిస్తుంది? ఏథియిజంని చూపిస్తుంది. గురువు లేడు, భగవంతుడి మీద భారాన్ని వదిలేయకు, గాలిలో దీపం పెట్టకు, మొత్తం నీ చేతుల్లో ఉంది. 3వ ఇల్లు నీ చేతులు, మొత్తం నీ చేతిలో ఉంది, గాలిలో దీపం పెట్టక. ఓకే, దీన్ని ఏథియిజం అంట. ఓకే, అంటే దేవుణ్ణి నమ్మకుండా ఉండడం. దీనికి బుధుడు అధిపతి, రాహు దాన్ని మల్టిప్లై చేస్తాడు. ఇప్పుడు తృతీయంలో రాహు ఏం చేస్తాడు? అన్ని దేవుడి మీద వదిలేయడం కాదు, నీ ప్రయత్నము 99% కాదు, 150% ఉండాలి. ఉంటే నీకు మాస్టర్ 100 మార్కులు వేస్తాడు, లేదు 95 వేస్తాడు, నువ్వు ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు 150 మార్కులకి రాయి. ఓకే, ఇది ఓవర్గా ఆలోచించడం. ఓకే, 3rd హౌస్ రాహు, ఓవర్ థింకింగ్, ఎక్సలెంట్ థింకింగ్. ఓకే, చాలా మంచి కమ్యూనికేషన్ ఉండడము, చాలా మంచి డిప్లొమాసీ మెయింటైన్ చేయడం. ఓకే, రెండోది ఈ 3-9 దీంట్లో యాక్సెస్లో ఉన్న రాహు 9వ ఇంట్లో ఉన్న, 3వ ఇంట్లో ఉన్న ఏం చేస్తాడంటే, ఎందుకంటే నమ్మడు రాహు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, వినాయకుడు పాలు తాగాడు అనేదో వచ్చింది, వదంతు వచ్చింది కదా, వదంతుల్ని అస్సలు నమ్మరు. ఓకే, లేదా ఎవరైనా ఏదైనా చెప్తున్నారు, వినినంతనే వేగపడక వివరింపదగునని సుమతి శతకకారుడు రాసినట్టుగా ఉంటుంది వీళ్ళతో. విన్న వెంటనే ఆవేశపడిపోరు, దాన్ని చాలా జాగ్రత్తగా అనలైజ్ చేస్తారు. దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ వేస్తారు, వేసి అయినా నమ్మరు, మరోసారి వింటారు, ఆహా ఇది ఇలాగా, అచ్చా అలాగా. 3rd హౌస్లో రాహు ఉన్నాడు, జ్యోతిషం నేర్చుకుంటున్నారు, అంత సులువుగా జ్యోతిషం రాదు. కారణం ఏంటి అంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకు ముందు వేరేలాగా విన్నామే, అది కరెక్ట్ ఏమో, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ అందులోకి వెళ్తారు, మళ్ళా కొద్ది రోజులు దాంట్లో ఉంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు, ముందుకు వస్తారు, వెనక్కి వస్తారు, నానా బాధ ఉంటుంది. బాగా స్ట్రాంగ్ మర్కరీ ఉన్నాడు, రాహు కూడా కలిసి ఉన్నాడు 3rd హౌస్లో, అది వేరే సంగతి, అప్పుడు చాలా తొందరగా పట్టుకుంటారు. రాహు ఉన్నాడు కొంచెం ముందుకి కొంచెం వెనక్కి. ఓకే,
చేసుకుంటే గాని నమ్మలేరు త్వరగా. ఓకే, చాలా మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండడం రాహు పెంచుతాడు కదా దేన్నైనా సరే. లేదా ప్రతి వారిని తమ కుటుంబంలోని అన్నదమ్ముల్లాగా చూడడం. ఓకే, ఎవరు కనిపించినా ఆ, అన్నదమ్ముల్లాగా వారితోని ప్రవర్తించడం. ఎవరి దగ్గర ఏ రకమైన బయాస్ పక్షపాత బుద్ధి లేకుండా చూసుకోవడం. విపరీతమైన హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండడం. థర్డ్ హౌస్ నిజానికి చేతులు చేతులు లేవు రాహుకి. ఓకే, కనుక ఉన్నదాన్ని యూజ్ చేస్తాడు. మూడో ఇంట్లో చెవులు కూడా ఉన్నాయి. చెవులు. మూడో ఇంట్లో భాష, ఎలా మాట్లాడాలి మూడో ఇల్లు. ఓకే, రెండో ఇల్లు మాట, మూడో ఇల్లు భాష. ఎలా మాట్లాడాలి, ఎలాంటి పదజాలం వాడాలి. ఓకే, దీనికి ఈ రకమైన మాటలు వాడాలా, ఆ రకమైన మాటలు వాడాలా, పరుషంగా చెప్పాలా, సౌమ్యంగా చెప్పాలా, ఇవన్నీ చెప్పగలుగుతాడు. ఓకే, దాని తర్వాత రాహు మీదకి వస్తున్న దృష్టుల్ని బట్టి అతను పరుషంగా చెప్పగలడా లేదా, సౌమ్యంగా చెబుతున్నాడా, కారణాలు ఏంటి అయి ఉంటాయి. ఆ రాహు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు. ఓకే, శని ఇంట్లో ఉన్నాడా, గురువు ఇంట్లో ఉన్నాడా, బుధుడింట్లో ఉన్నాడా, కుజుడింట్లో ఉన్నాడా, దాన్ని బట్టి భాష మారుతుంది. తృతీయం ఎవరిల్లో అయి ఉంది అది కూడా చూడాలి కదా, చూసి అప్పుడు మాట్లాడాలి. రైట్. ఆ, ఏమంటారు, కుజుడు కుజుడి యొక్క దృష్టి ఉన్నది, రాహు తృతీయంలో ఉన్నాడు. సిబ్లింగ్స్ ఎవరైనా చనిపోవచ్చు. ఓకే, ఎందుకంటే కుజుడు రాహు ఓవర్ హీట్ క్రియేట్ చేస్తారు. ఇది నేను కుజుడు మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను ఈ మాట. అలాగే ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తాడు రాహు. లాజిక్ కారకుడు. రాహు ఏమంటాడంటే నాకు లాజిక్ చెప్పు. ఓకే, నాకు లాజిక్ ఇయ్యి, నేను అర్థం చేసుకుంటాను. అంతేకాని గాలిలో మాటలు వద్దు. ఇది ఏదో ఇది చేస్తే అలా అయిపోతుంది, అలా ఎలా అవుతుంది, అలా అవ్వదు. ఇది లాజిక్, ఇది ఫిజిక్స్. ఈ ఈ నీరు పల్లంకే వెళుతుంది, ఎత్తుకు ఎలా ప్రయాణం చేస్తుంది, పంప్ పెట్టి పంప్ చేస్తే నీరు ఎత్తుకు ఎక్కుతుంది. అంతేగాని ఇక్కడి నుంచి నీళ్లు నువ్వు ఎన్ని పోసినా కిందకే దిగుతాయి. ఎందుకంటే రాహు అది. ఓకే, ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే నమ్ముతారు దాన్ని. ఆపోజిట్లో ఉంది, అచ్చా ఓకే నమ్ముతారు. ఓహో, నీళ్లు పైకెక్కచ్చేమో, ఏమో గుర్రం ఎగరవచ్చు అంటాడు చూడండి, అలాగా. అది కేతు. ఓకే, ఏమో గుర్రం ఎగరచ్చు, అవకాశం ఉంది, లేదని లేదు. కానీ అది కోట్లలో ఒకటి. కాబట్టి రోజు వినే దాంట్లో నమ్మకంలో పెట్టి, అందుకనే తృతీయంలో కేతువుని ఏం చేశారు, నీచగా చూపిస్తారు. తృతీయంలో రాహు ఉచ్చ, తృతీయంలో కేతువు నీచ. రైట్. ఏదైనా తొందరగా నమ్మేసే అవకాశం ఉంది. ఓకే, చెప్పుడు మాటలు వినేసి తొందరగా నమ్మేసే అవకాశం ఉంది. రైట్, అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. సరే. చాలా ఆత్మాభిమానం ఎక్కువ ఉండడం. బుధుడు కూడా ఆత్మాభిమానానికి కారకుడు. చూడండి, పిల్లల్ని ఏదైనా మాట అనండి పిలిచి, రే ఇలా ఎందుకు చేసేవరా, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని అన్నాం అనుకోండి, వాడు ఉడుకునెత్తురు అని అంటాం, పౌరుషంగా చెప్తాడు సమాధానం. ఈ ఫలానా అనే కాదు, మీరు నేను ఆ వయస్సులో ఉన్నప్పుడు ఆ రకమైన సమాధానమే మనం కూడా చెప్పుంటాము. కాకపోతే మనం ఏంటి అంటే ఇప్పుడు అది దాటి ముందుకు వచ్చేసాం కదా కదా, మన పిల్లలు అలాగ పరుషంగా సమాధానం చెప్పేసరికి మనకి ఇదేదో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిజానికి అది వయస్సు చేసే ఇబ్బంది. రాహు కూడా దానికి కారకుడై ఉంటాడు. కనుక మాట పడడానికి చాలా చాలా ఆలోచిస్తారు. మాట పడచ్చా కూడదా. కానీ ఇది రాహు, బుధుడు కంటే చాలా తెలివైన వాడు. రాహు డిప్లొమాసీ కూడా ఉన్నవాడు. కాబట్టి ఏం చేస్తాడంటే మాట పడవలసి వస్తుందా, సరే అచ్చా మాట పడడం వల్ల మనకేమైనా లాభం ఉందా, ఓహో సరే అయితే ఇక్కడ ఇంతవరకు మాట పడదాం. చాలా క్యాలిక్యులేటివ్ ఐడియాలజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వసుదేవుడు అంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నాడు అన్న సామెత ఉంది. మాస్టారు స్కూల్లో పిల్లాడిని తిట్టాడు, ఇంటికి పంపించాడు అనుకోండి. వాడితో మనం మాట పడడం ఏమిటి అని చెప్పి మనం వెనక్కి వచ్చేస్తామా అంటాడు రాహు. అబ్బాయి అలా పనికిరాదురా పిచ్చాడా, పద నేను వస్తాను, మాస్టర్ కాళ్ళు నేను పట్టుకుంటాను అంటాడు కదా. నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే నోరు మూసుకుని వాడి కాళ్ళు పట్టుకుంటాం. అలాంటి విషయాలు రాహు బుధుడు కంటే ఎక్కువ ఆలోచిస్తాడు. ఏంటో ఇవాళ పెద్దగా పాఠం అయినట్లేదు. సరే, 2 ముక్కలు చేసి లేకపోతే 2 వారాలు చెప్పాలి, చూద్దాం. అలాగే భాగ్యంలో ఉన్న కేతు. కేతు కులస్య ఉన్నతిం అంటాం కదా. కేతు భాగ్యంలో ఉన్నాడు కనుక సంతాన ప్రాప్తికి
జనరల్గా కేతు భాగ్యంలో ఉన్నవాడికి సంతాన ప్రాప్తికి ఇబ్బంది ఉండదు, జనరల్ రూల్స్. ఓకే. అలాగే తృతీయంలో ఉన్న కేతువు భాగ్యంలో మ్లేచ్చులు ఉన్నట్టు. మ్లేచ్చులు అంటే ఈ టర్కిష్, ఈ రోజుల్లో ఏంటంటే వెస్టర్నర్స్ అన్నమాట. లేదా సముద్ర ప్రయాణం ద్వారా వచ్చే వాళ్ళందరినీ మనం మ్లేచ్చుల కింద లెక్క కట్టాం. ఈ రోజుల్లో చాలా ఉపయోగపడే విషయం సింపుల్గా చెప్పాలంటే. బయట నుంచి చూడ్డానికి చాలా దేవుడిని నమ్మని వాడల్లే ఉన్న, లోపటి నుంచి చాలా స్పిరిచువల్గా ఉండే వ్యక్తి కేతువు భాగ్యంలో ఉన్నవాడు. ఓకే. అలాగే భగవంతుడి దయ వలన లక్కీ లక్కీ ఎందుకో చెప్తా. ఓకే. రాహు ఫస్ట్ హౌస్ ప్రాక్టికల్, థర్డ్ హౌస్లో ఉన్నాడు ప్రాక్టికల్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎక్కువ వాడుతున్నవాడు. జబ్బలు ఎందుకంటే థర్డ్ హౌస్లో జబ్బలు, ఈ భుజాలు ఉంటాయి, వాటిల్లో నొప్పి అటువంటివి ఉన్నవాడు రాహు. ఎందుకంటే అవి లేవు కాబట్టి, అక్కడే తెగ్గోసారు కాబట్టి అక్కడ ఏమైనా పెయిన్ ఉన్నవాడు రాహు. ఓకే. థర్డ్ హౌస్. సో ఫిఫ్త్ హౌస్ తన యొక్క బాస్ ఉంటాడు అక్కడ. సో ఫిఫ్త్ హౌస్ 7th హౌస్ అవుతుంది. థర్డ్ హౌస్ నుంచి 5 హౌసెస్ లెక్క పెట్టండి, 7వ ఇల్లు అవుతుంది. సో స్పౌజ్ బాసీగా ఉండడం, లేదా బిజినెస్ పార్ట్నర్స్ బాసీగా ఉండడం. బాసీ అంటే ఏం లేదు, అధికారం, చాలా పెత్తనం చెలాయించడం, లేదా పరుషంగా మాట్లాడడము, బిహేవియరల్ ఇష్యూస్ ఉండడము, అటువంటివి. 9th రాహు చూడండి, అక్కడ ఉన్న చోట 3వ ఇంటి నుంచి 9 గళ్ళు లెక్క పెట్టండి, 11వ ఇల్లు వస్తుంది. 11వ ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళు, మన అన్నదమ్ములు, అదే అన్నయ్యలు, అక్కలు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తండ్రి వలె కాపాడడం. నిజానికి వాళ్ళ మీద కొంత పరుషంగా ఉండడం. తండ్రి చూడండి ఎలా ఉంటాడు, తండ్రి పరుషంగా కూడా ప్రవర్తిస్తాడు, లేదా వాళ్ళని కన్నబిడ్డల్లాగా చూస్తాడు. సో డిసిప్లైన్ చేయడము, అలాగే వాళ్ళని అంటే శిక్షించడము, రక్షించడము, రెండు శివుడిలాగా అన్నమాట. 12వ కేతు ఇది. సో 9వ ఇంట్లో ఉన్న కేతువు 8వ ఇంటిని పాడు చేస్తుంది. 8వ ఇల్లు బ్యాడ్ లక్ కారణం. అందుకు లక్కీ పీపుల్ అంటారు జనరల్గా. 9th హౌస్లోని కేతు ఉన్నప్పుడు బ్యాడ్ లక్ని కదా పాడు చేస్తోంది. కానీ 8వ ఇంట్లో ఇంకోటి కూడా ఉంది, ఇన్హెరిటెన్స్ ఉంటుంది. సో ఇన్హెరిటెన్స్ రాదేమో అన్న భయం కానీ, ఇన్హెరిటెన్స్లో చిక్కులు రావడం కానీ, లేదా మలద్వారంతో ఇష్యూస్ రావడం కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇటువంటివన్నీ కూడా మీరు 9వ ఇంట్లో ఉన్న కేతువుతోని చూడవచ్చు. రాహు 4th హౌస్, కేతు 10th హౌస్. 4th హౌస్లో మనం ఏం చూస్తాం? తల్లి, తర్వాత ఇల్లు, వాహనాలు, కంఫర్ట్స్, ఇవన్నీ చూస్తాం. సో రాహు ఇప్పుడు 4వ ఇంట్లో ఉన్నాడు. దేన్ని పెంచేస్తాడు? ఇల్లు పెంచేస్తాడు. పెద్ద ఇల్లు, పెద్ద కారు, ఎక్కువ మంది నౌకర్లు, కంఫర్ట్స్ కదా, సుఖాలు కావాలి. అవి ఉండడం కానీ, లేదా ఉండాలని కోరుకోవడం కానీ, లేదా ఉన్న దాంట్లో ఏదో పోనీ 1000 స్క్వేర్ ఫీట్ ఇల్లే ఉందనుకుందాం, దాంట్లో నాకు మాత్రం పెద్ద రూమ్ కావాలని, నా చుట్టూ ఎవరు ఉండద్దని, దూరంగా కూర్చోండని, నాకు స్పేస్ ఇవ్వండి అని. చూడండి, ఈ కొంతమంది ఉంటారు, ఒక రూమ్ ఇస్తారు, ఈ రూమ్ ఏంటో బాగా చిన్నదిగా ఉంది అని అంటారు. కొంతమంది ఉంటారు, 10x10 రూమ్ ఇచ్చినా దాంట్లో 3 పడుకోవచ్చు, 4 పడుకోవచ్చు అంటారు. ఒక్కొక్కరు అంటారు 20x20 రూమ్ ఇచ్చినా ఇది నాకు చాలా చిన్నది అని అంటారు. ఓకే. ఇందులోని డబ్బు ఉండడము, డబ్బు లేకపోవడానికి దీనికి ఏం సంబంధం లేదు. డోంట్ థింక్ ఏదో గొప్పవాళ్ళు మాత్రమే అలా ఉంటారని, అలా ఏం కాదు. దాని గొప్పతనానికి దీనికి ఏం సంబంధం లేదు. మిడిల్ క్లాస్లో కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఈ ప్లేస్ నాకు సరిపోవట్లేదు అనుకోవడానికి కారణం ఏంటి అంటే రాహు, లేకపోతే గురువు. ఓకే. 4వ ఇంట్లో ఉన్న రాహువు తల్లికి అంత మంచిది కాదు. ఓకే. తెలిసిందే కదా, చంద్రుడికి రాహుకి వైరం ఉన్నది కనుక తల్లికి ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కానీ అవి ఎలా చూస్తాము? నవాంశ, ద్వాదశాంశ రెండు చూడవలసి ఉంటుంది. చూసి దశ కూడా చూడవలసి ఉంటుంది. దశ కూడా చూడవలసి ఉంటుంది.
ఎమోషనల్ టెన్షన్స్ ఉండడము, ముఖ్యంగా రాహు నీటి ఇళ్లలో ఉన్నప్పుడు ఇమోషనల్ టర్మాయిల్ ఉండడం, ఎమోషనల్గా టెన్షన్ పడడము, లేనివేవో ఊహించుకుంటూ ఉండడం. చతుర్థము ఆ, జలతత్వ రాశి అయింది, దాంట్లో రాహు ఉన్నాడు. ఓవర్గా ఊహించుకోవడం, ఏదో ఉంది అక్కడ, ఏదో ఉంది ఇలా, ఏదో ఉంది అని ఊహించుకోవడము, ఎమోషనల్ టర్మాయిల్ ఉండడం, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. బాగా డబ్బున్న వాళ్ళందరూ చతుర్థంలో రాహు ఉన్న వాళ్ళకి గౌరవం ఇస్తారు. కారణం ఏంటి అంటే, పెద్ద కారులోంచి దిగాడు, ఓహో పెద్దవాడు అని అనుకుంటాం. నిజంగా పెద్దవాడు అయినా మా అన్న కొంతమంది చూడండి, పెద్ద కారు అలా అందులో దిగాలని కోరుకుంటారు. కారణం ఏంటి అంటే, నన్ను పెద్దవాడు అని అనుకుంటారని. ఇదేం తప్పేం కాదు, ఓకే, ఏదో తప్పు చేస్తున్నాడనే ఉద్దేశంలో ఉండకండి. ఎందుకంటే ఇతను గొప్పవాడు అని అనుకోవడం మిగిలిన వాళ్ళకి కావాలి, కొంతమందికి కావాలి అలా అనుకోవాలి, అందుకు చేస్తున్నారు, అది తప్పేం కాదు, అది నైజం అంతే. బయట ఉండడం, ఓకే, అబ్రాడ్ ఉండడము, ఫారిన్ కంట్రీలో ఉండడము, కొంత కొట్టుకునే ఏమంటారు, క్వారల్సమ్ యాటిట్యూడ్ అంటే గొడవలు పడే మనిషిగా ఉండడం. ఓకే, బాగా టాలెంటెడ్, అవతలి వాళ్ళని వెర్రి వాళ్ళు చేసేయగలిగినంత టాలెంట్ ఉన్నవాళ్ళు, మంచి సేల్స్ స్కిల్ ఉన్నవాళ్ళు, తిమ్మిని బమ్మిని చేసి అవతలి వాడికి ఏదైనా అమ్మి పెట్టేయగలిగిన వాళ్ళు. వాడి చేతిలో ఏదైనా పెట్టారో, బొమ్మ పెట్టారు, బొమ్మను అమ్మేరా అంటే ఈ 10 రూపాయల బొమ్మని 100 రూపాయలకి అమ్మేస్తాడు. ఓకే, అటువంటి టాలెంట్స్ ఉండడము. ఎప్పుడు తన వాళ్ళకి ఉపయోగపడ్డం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం కదా, మన కజిన్స్, పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు, వీళ్ళందరికీ సహాయం చేసే ఉద్దేశంలో ఉండడం లేదా చేస్తూ ఉండడం. ఓకే, 10th హౌస్లో కేతు ఉంటాడు. 4వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు 10వ ఇంట్లో కేతు ఉంటాడు. 10వ ఇంట్లో కేతు చాలా మంది ఏదో అంత పనికిరాదు, అంత చెత్త, అంత ఉద్యోగం రాదు అలా ఉద్దేశాల్లో ఉన్నారు. అన్ని చోట్ల అలా జరుగుతుందని చెప్పలేము. ఉద్యోగం గురించి తెలుసుకోవాలి, దశాంశ చూడండి. దశాంశ చూసి జరుగుతున్న దశ చూడండి, దాంతోపాటు నవాంశ చూడండి. అప్పుడు అందులోంచి డబ్బులు వస్తున్నాయా లేదా, ఉద్యోగం ఉందా లేదా దశాంశలో చూస్తారు, డబ్బులు వస్తున్నాయా లేదా దశాంశ నవాంశ రెండు చూస్తారు. చూసి D1లో చూసుకున్నప్పుడు మిగులుతున్నాయా లేవా చూసుకుంటారు. అంతేకాని ఏదో ఒకటి చూసేసి అక్కడి నుంచి చెప్పేసి అడ్డంగా పడుకోవడం గట్రా చేయరాదు, అలా రావు ఫలితాలు. సరే, స్కల్ప్చరింగ్ అని రాశాను, అంటే చూడండి, స్కల్ప్చరింగ్ అంటే ఈ రాళ్లలో శిల్పాలు చెక్కడం, అది ఎంత కష్టమైన వృత్తో చూడండి. అటువంటి కష్టమైన వృత్తి ఏదైనా చేయగలిగిన వాడు, తాను తప్ప మరి ఇంకెవరూ అలాంటి పని చెయ్యలేరు అన్న వృత్తి ఏదైనా ఉంటే దశమంలో కేతు ఉన్నవాడు బాగా చేస్తారు. అంటే ఆ వృత్తి తానే చేయగలడు. అంటే ఏదో నూటికో కోటికో ఒక్కడో ఉంటారని అంటారు చూడండి, ఆ పని, అటువంటి పనులు చేసేవాళ్ళు యునీక్ మనుషులు అనమాట, యునీక్ టాలెంట్, ఎవరి దగ్గర ఉండదు అలాంటి టాలెంట్ ఉంది వీళ్ళు. జనరల్ 9 to 5 వర్క్స్ అలాంటి దశమంలో కేతు ఉన్న వాళ్ళకి జనరల్గా ఇష్టపడరు. 9 to 5 జాబ్ చేయడము అలాంటివి వాళ్ళకి ఇష్టం జనరల్గా, కానీ దశాంశ చూడవలసి ఉంటుంది, దశాంశ చూడకుండా చెప్పకూడదు. ఓకే, ఇక్కడ కేతు ఉన్నాడు, అక్కడ దశాంశలో కూడా కేతు ఉన్నాడు, మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో, అప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఉంది, లేదా ఎక్కువ ఇటువైపు ఉన్న ఉద్యోగం ఉంది. ఇది ఈ స్కల్ప్చర్ అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, తాను తప్ప ఇంకెవ్వరూ చేయలేని ఉద్యోగం, లేదా 9 to 5 ఉద్యోగం చేస్తున్నారు, రోజు ఉద్యోగంతో ఇబ్బంది, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, అలా ఉండడం. లేదా ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఉద్యోగం చేయడం, లేదా వేరే దేశంలో వాళ్ళు మాత్రమే చేసే ఉద్యోగాన్ని ఇండియాలో చేయడం. ఓకే, అలాంటి వృత్తులు కూడా కొన్ని ఉంటాయి, వాళ్ళు మాత్రమే చేస్తారు. ఓ 30-40 ఏళ్ల క్రితం తీసుకుంటే అనుకోండి, అవి వాళ్ళ దేశంలోనే ఉన్నాయి ఆ వృత్తులు, అవి ఇప్పుడు మన దేశంలో బాగా పాకాయి, అటువంటివి చేయడం. ఓకే, అలాగే 10th హౌస్లో కేతు అడాప్షన్కి వెళ్ళిపోవడం. కారణం ఏంటి అంటే, 10th హౌస్లోని కేతు 4th హౌస్లో రాహు ఉంటాడు, 9th హౌస్ని అటాక్ చేస్తూ ఉంటుంది. 10th హౌస్లో ఉన్న కేతువు వెనక్కి వెళుతుంది కదా, 12వ ఇంటికి వెళుతుంది, వెళ్ళినప్పుడు 9th హౌస్, ఒక పక్క రాహు ఒక పక్క కేతు రెండు ఉన్నారు, సో తల్లి తండ్రి ఇద్దరి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం. సో అడాప్షన్కి వెళ్ళడం, లేదా ఎల్లప్పుడూ హాస్టల్లో ఉండి చదువుకోవడం, లేదా అమ్మా నాన్న వెళ్ళిపోయారు, వేరే ఎవరో పెంచారు. ఓకే,
కానీ ఇవి ఇలా ఇలా చూసి ఇలా వెంటనే చెప్పేయడానికి కుదరదు. మీ నవాంశ అన్ని చూడవలసి ఉంటుంది. ఓకే, అందుకే ఏదో మీ అబ్బాయికి దశమంలో కేతు ఉంది, అచ్చా నేను ఇప్పుడు గుమ్మానికి అడ్డంగా పడుకుంటాను కానీ పిచ్చి పనులు చేయకూడదు. ఓకే, రాహు 4వ ఇంట్లో ఉన్నాడు. తల్లి, ఆ, ఇల్లు, వాహనాలు, కుటుంబము, దీనికి వీటిని పెద్దవి చేయడానికి చూస్తాడు. ఖర్చు కూడా అక్కడ పెంచుతూ ఉంటాడు. రాహు ఎక్కడుంటే అక్కడ గొప్ప కోసం ఖర్చు లేదా తప్పించుకోలేని ఖర్చు, రెండు రాహు ఇస్తాడు. గొప్పల కోసం ఖర్చు లేదా ఇది ఖర్చు తప్పదు ఏం చెయ్యలేము అన్నచో అలాంటి ఖర్చు ఇస్తాడు. అలాగే డబ్బు సంపాదన కూడా ఇస్తాడు, రెండు ఇస్తాడు. ఓకే, చతుర్థంలో ఉన్న రాహువు 5వ దృష్టితో 8ని చూస్తాడు, 8వ ఇంటిని చూస్తాడు. ఇన్లాస్ అంటే అత్తమామలు ఇతనికి బోధ చేస్తూ ఉండడం కానీ, అత్తమామల్ని అడిగి పనులు చేస్తూ ఉండవలసిన అవసరం రావడం కానీ, వాళ్ళు ఇతనికి బాస్ లాగా ఉండడం కానీ, జీవితంలో పెను మార్పులు రావడం కానీ, ఏదైనా డెసిషన్ చేసుకోవడం వల్ల పెద్ద పెద్ద మార్పులు రావడం కానీ మీకు కనిపించవచ్చు. అలాగే నైన్త్ హౌస్లో 12వ ఇల్లు ఉంది. కాబట్టి 12వ ఇంటిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఇతను. ఏం కంట్రోల్ చేస్తాడు? 12వ ఇంట్లో ఏముంటాయి? ఖర్చులు. ఓకే, అలాగే సిబ్లింగ్స్, స్పౌజెస్, ఇది ఎలా వచ్చిందో ఖర్చులు ముఖ్యంగా. ఓకే, ఖర్చులు, తర్వాత 12వ ఇంటికి సంబంధించింది ఏమున్నా సరే అవన్నీ కంట్రోల్ చేస్తాడు. డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పటికే చాలా లేట్లో ఉన్నాం మనం. 12వ ఇంటి కేతు అంటే 12వ ఇంటికి ఇన్ఫ్లుయెన్స్ చేసే కేతు 9వ ఇంటిని చూస్తాడు లేదా 9వ ఇంటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కేతు. యాక్చువల్గా చూడడానికి అవ్వదు, కేతు కళ్ళు లేవు కాబట్టి. భాగ్యంలో ఇబ్బందులు రావడం, డెసిషన్స్ తీసుకోవడం వల్ల కెరియర్లో ఇబ్బందులు రావడము, తన కెరియర్ని తానే చేతులారా పాడు చేసుకోవడము, ఫ్యూచర్ పాడు చేసుకున్నాడు అని అనుకోవడము. ఓకే, లేదా తండ్రికి బ్యాడ్ లక్ ఉండడము. ఓకే, లేదా కుటుంబం నుంచి విడదీయబడి ఉండడము. ఇవన్నీ మీకు 10th హౌస్లోని ఉన్న కేతువు చూపించగలుగుతాడు. కానీ వీటన్నిటికీ కూడా చక్రము మీరు సబ్ చక్రాస్ చూసుకొని, వర్గ చక్రాలు చూసుకొని చెప్పవలసి ఉంటుంది. పంచమంలో రాహు కేతు 11లో ఉన్నప్పుడు, రాహు ఇంటెలిజెన్స్కి కూడా కారణం తెలుసుకున్నాం కదా. విపరీతమైన ఇంటెలిజెన్స్ ఉండడము, చాలామంది ఫ్రెండ్స్ ఉండడం. ఓకే, లేదా అస్సలు ఫ్రెండ్స్ ఉండకపోవడం. 11వ ఇంట్లో కేతు ఉన్నాడు, ఎవ్వరూ ఫ్రెండ్స్ ఉండకపోవడం, లేదా చాలా మంది ఫ్రెండ్స్ ఉండడం. రాహు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, చూస్తాడు కాబట్టి ఇటువైపు. చాలా మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఉండడము. ఎప్పుడు ఇవి రాహు ఉన్న చోటు ఫైర్ రాశి అయినప్పుడు, అగ్నితత్వ రాశి అయినప్పుడు, లేదా అగ్నితత్వ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, నీటి సంబంధమైన గ్రహాలతో కలిసి ఉన్నా, లేకపోతే నీటిలో జలతత్వ రాశిలో ఉన్నా సరే డైజెషన్ ఇష్యూస్ ఉండడం కూడా కనిపించవచ్చు. ప్రామిసెస్ కూడా 5వ ఇంటి నుంచి చూస్తాం. ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేసి అది చేయగలుగుతున్నామా లేదా, డెలివర్ చేయగలుగుతున్నామా లేదా అన్నది, దానికి చాలా టాక్ట్ఫుల్గా తీసుకుంటాడు రాహు. ఈ ప్రామిస్ మనం నెరవేరిస్తే ఓకే, ఇది నెరవేర్చలేకపోతే ఇది, కనుక నెరవేరుద్దామా వద్దా అన్నది రాహు చాలా తెలివితేటలుగా చేస్తాడు, తెలివిగా చేస్తాడు. అలాగే పవర్ అంటే పవర్ తీసుకోవడం. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే, ఎంపీ, ఇదంతా పవర్ కదా. పవర్ సంపాదించాలి, ఎలా సంపాదించాలి? ఓకే, దాంట్లో టాక్టిక్స్ నేర్చుకొని టాక్ట్ఫుల్గా ఉండడం, చాలా ఎక్కువ మంది సంతానం ఉండడము, లేదా వాళ్ళు చాలా తెలివైన సంతానం ఉండడం, లేదా రాహుకి ఎగెయిన్స్ట్గా ఉంటాడు, రవికి ఎగెయిన్స్ట్గా ఉంటాడు రాహు, కనుక పిల్లలు కలగడానికి ఆలస్యం కావడం, లేదా మొదటి పిల్లాడికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం. ఇవన్నీ ఎలా చూస్తాం? సప్తాంశ చూడవలసి ఉంటుంది, చూసిన తర్వాత చెప్పాలి. అందుకే ఇన్ని పాసిబిలిటీస్ ఇస్తున్నాను. ఓకే, రెండవది 5th హౌస్, రాయల్ హౌస్. 5th హౌస్లో లియో ఉంది, ఏమంటారు, సింహం ఉంది. సింహం రాయల్ హౌస్.
సో మనిషి చాలా రాయల్గా బిహేవ్ చేయడం, రాజకుమారుడిలాగా రెడీ అవ్వడం, రాజకుమారుడిలాగా బిహేవ్ చేయడం. చాలా మంది ఏదో పంచమంలో రాహు ఉన్నాడు, పితృదోషము, ఇలా ఒక్క ముక్క పట్టుకొని పితృదోషము అలా చెయ్యరాదు, అలా రాదు ఫలితము. కొంతమంది ఇంకా ఉన్నారు, సింహంలో రాహు ఉన్నాడు, పితృదోషం, అంతే, ఏమిటి ఫలితము? అది లేదు. సింహంలో రాహు 18 నెలలు ఉంటాడు అంటే ఆ 18 నెలలు పుట్టిన వాళ్ళందరికీ పితృదోషం ఉంది. ఇలా చేయడం తప్పు. నేను పితృదోషం అనే మాట లేదు అని అనట్లేదు. నేను అంటుందల్లా ఏంటి అంటే, పితృదోషం ఉంది అని అంటున్నావు కదా, ఏమిటి వస్తుంది దానివల్ల? అసలు ఎందుకు పితృదోషం అనే మాట వచ్చింది? నేను వచ్చే వారం చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ 6th హౌస్ అయిన తర్వాత ఇంక మనకు టైం ఉండదు. ఇంకో ఇంకో 6 హౌసెస్కి నెక్స్ట్ వీక్ వరకు మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, బిహేవ్స్ లైక్ ఎ రాయల్ ఆర్ మచ్ బెటర్ దాన్ హిమ్. సో బాగా డబ్బుని వాడలాగా ప్రవర్తించడము, ఇంకా ఎక్కువ డబ్బున్న వాడిలాగా ప్రవర్తించడం. రాహు ఇల్యూషన్ కదా, అందరు కళ్ళకు గంతలు కట్టేసి లెంపకాయ కొడతాడు రాహు. కనుక నిజంగా డబ్బు ఉన్నవాడి కంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడిలాగా రాహు కనిపిస్తాడు. నమ్మశక్యంగా ఉంటాడు, ఏదో సినిమాటిక్ గాను జోకు చేసినట్టుగాను ఉండడు, నిజంగానే రాజకుమారుడిలాగా ఉంటాడు. నిజమైన రాజకుమారుడిని పక్కన పెడితే రాహు రాహు రాజకుమారుడే, ఓహో వీడే నిజమైన రాజకుమారుడేమో అన్నట్టుగా ఉంటాడు. అలాగే పంచమ రాహువు స్టోన్ హార్టెడ్, ఏదైనా సరే గుండె నిబ్బరం చేసుకుని జస్టిస్ చౌదరి అనమాట. డెసిషన్ మేకింగ్ జస్టిస్ చౌదరి లాగా చేస్తాడు. పంచమము చతుర్థానికి ఆర్గళ ఇస్తుంది. రాహువు చతుర్థం నుంచి రెండో ఇంట్లో ఉంటాడు, కనుక గుండె జబ్బులకు కారకత్వం వహిస్తాడు. పంచమంలో రాహు ఉన్నాడు, గుండె జబ్బులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వెంటనే పంచమంలో రాహు చూసుకుని గుండె జబ్బు ఉందని అనుకోవడం పొరపాటు. నవాంశ త్రింశాంశ D30 అది కూడా చూడవలసి ఉంటుంది. పంచమ రాహు లక్కీ, ఫార్చునేట్. ఏంటి అంత ఉల్టా చెప్తున్నావు? పంచమ రాహు అంత పితృదోషము అది ఇది అని 3.5 లక్షలు తీసుకున్నారు. సరే, తీసుకున్న తర్వాత ఏమైంది? ఏమీ లేదు, అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, జేబులోని 3.5 లక్షలు గాయబ్. ఓకే, బాగా చదువుకున్నవాడు, చాలా తెలివైన వాడు. ఓకే, తర్వాత పెద్దవాళ్ళు ఏమైనా ఆక్షేపిస్తారేమో అన్న భయం ఉండడం, లేదా అసలు ఎవరు పెద్దవాళ్ళు లేకపోవడం. అంటే ఇతనే ఇంటికి పెద్ద కొడుకో లేకపోతే పెద్ద కూతురో అయి ఉండడం. పంచమ రాహువు ఇంటెలిజెన్స్కి, ట్యాక్ట్కి, యుక్తికి కారకుడు. పిల్లలు కూడా కలిగిస్తాడు. పంచమ రాహు వల్ల పిల్లలకు జనరల్గా ఇష్యూస్ లేవు. సప్తాంశ చూడకుండా చెప్పడం కష్టం. చాలా స్ట్రాంగ్ హార్టెడ్ ఫెలో అయి ఉంటాడు. ఓకే, గుండె రాయి చేసుకుని గుండె నిబ్బరం చేసుకుని ఉన్న వ్యక్తి చిన్న చిన్న వాటికి కరిగిపోవడం, ఎలాంటి ఇదైనా తట్టుకొని నిలబడగలుగుతాడు పంచమ రాహు. అలాగే హార్ట్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. పంచమ రాహు పంచమాత్తు పంచమంలో 9వ ఇల్లు ఉంటుంది, అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాడు. ఓకే, కనుక పెద్దవాళ్ళు అంటే గౌరవం ఇవ్వడము, వాళ్ళతో శుభ్రంగా మాట్లాడటం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడము, తెలుసుకోవడము, ఇవన్నీ రాహు బాగా నేర్చుకుంటాడు. నేర్పించేవాడు ఉండాలి, కానీ రాహుకి చాలా మంచి స్టూడెంట్ అయి ఉంటాడు. ఎందుకంటే 16 మర్కరీల్ని కలిపితే ఒక రాహు అవుతాడు. క్యూరియస్, చాలా క్యూరియస్గా నేర్చుకుంటాడు, కుతూహలంగా నేర్చుకుంటాడు, ఏం చెప్పబోతున్నారు అన్నది చాలా జాగ్రత్తగా కూర్చుని నేర్చుకుంటాడు. రాహు పనికి మాలిన ప్లానెట్ కాదు. ఓకే, సో 5th హౌస్లో ఉన్న రాహు 9వ దృష్టితో 1వ ఇంటిని చూసుకుంటాడు. చూసుకున్నప్పుడు తనని తాను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. యాక్చువల్గా ఇది ప్రాబ్లం. పితృదోషము అని అనడానికి కారణం ఏంటి అంటే ఇది ప్రాబ్లం. తనకి ఎక్కువ మిగిలిన వాళ్ళకి తక్కువ చేసుకోవడము ఆ రోజుల్లో నచ్చేది కాదు. ఓకే, అలాగే 9th హౌస్ రాహు వచ్చినప్పుడు కూడా చెప్తాను, చాలా మంది ఏదో పితృదోషం ఉందని అదని ఇదని 5 లక్షలు 10 లక్షలు కట్టి ఏమిటేమిటో చేస్తున్నారు. మీకు డబ్బులు ఉన్నాయి, ఇచ్చుకోండి, చేసుకోండి, నేనేం కాదనట్లేదు. కానీ అసలు నిజంగా దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటో అది ఫస్ట్ ఏదైనా చేస్తున్నాము అని అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. ఇది ప్రాబ్లము, ఇందుకు ఇది చేస్తున్నాం.
ఏది చెప్పినా ఏదో పితృదోషం ఉంది, ఆ దోషం ఉంది, 5 లక్షలు కట్టండి, 10 లక్షలు కట్టండి. నాకు తెలిసి అయితే ఇది మాత్రం కరెక్ట్ కాదు. అలా అయితే బాధలు తీరవు. B1 చూసి ఏదో ర- మరీ దారుణం ఇదైతే. ఏంటది, సింహంలో రాహు ఉంటే పితృదోషము, తర్వాత ధనస్సులో రాహు ఉంటే పితృదోషము. ఇదైతే పరమ బూతు నన్ను అడిగితే. ఓకే. చాలా మంది కోపం వస్తుంది ఇలా నేను అన్నాను కానీ ఆ, కారణం ఏంటి అంటే 18 నెలలు ఉంటాడు రాహు ఒక చోట. మరి ఆ టైంలో పుట్టిన వాళ్ళందరికీ పితృదోషం వర్తిస్తుంది అని అనడం చాలా తప్పు, దారుణం. ఓకే. ప్రొటెక్ట్స్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ చైల్డ్. సరే. 12 ఇంటిని నిర్మూలిస్తున్నాడు కేతువు. 9వ ఇంట్లో ఉన్న, సారీ, ఎక్కడున్నాం మనం, 11వ ఇంట్లో ఉన్న కేతువు అక్కడి నుంచి 12వ ఇల్లు, 10వ ఇంటిని పాడు చేస్తున్నాడు. రెగ్యులర్ వర్క్ని పాడు చేయొచ్చు. పంచమంలో రాహు ఉన్నవాడు విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. వాడితో విపరీతమైన తెలివితేటలు ఉన్నవాడితో ఇబ్బంది ఏమొస్తుందో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఎవరైనా బాగా తెలివైన వాడిని ఎవరైనా చూడండి, స్థిరంగా ఎవరి దగ్గర పనిచేయడానికి ఇష్టపడ్డు. వీడికి ఏం నాకంటే తక్కువ తెలుసు, ఇక్కడ నేర్చుకోవడానికి పెద్దగా ఏం లేదు, ఇది ఒక ఇబ్బంది ఉంది. ఆ రోజుల్లో నేర్పిస్తున్న పనిని ఆక్షేపించకుండా నోరు మూసుకొని నేర్చుకోవాల్సింది. రెండోది, ఆక్షేపించి నేను ఈ పని నేర్చుకోను, ఇప్పుడు ఏదో కుండలు చేసుకునేవాడు ఉన్నాడు. వాడు నేను వేదం చదువుతాను అన్నాడు అనుకోండి, ఆ రోజుల్లో ఒప్పుకునేవారు కాదు. అందుకు ఇది పితృదోషం. 10వ ఇంటికి ఇబ్బంది తెస్తున్నాడు కేతువు. రైట్, అందుకు పితృదోషం. ప్రతిదానికి లాజిక్ ఉంటుంది, అది వాడకుండా ఏదో చెప్పేసి అక్కడ ఇక్కడ సరే అలా అంటే మళ్ళీ నా మీద ఇంక తిరగబడిపోతారు జనాలు. సరే. 6th హౌస్ రాహు, ఇదొక్కటి చేసి ఆపుదాం ఇవాళకి. ఫీడ్బ్యాక్ కూడా ఏమైనా ఉంటే చెప్తారు. నెక్స్ట్ వీక్ మనం మిగిలిన హౌసెస్ చూద్దాం. రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో. 6వ ఇల్లు చూడండి. 6వ ఇల్లు నిజానికి గొడవ పడడానికి కారకత్వం. ఇంకా రాహు తొందరగా గొడవ పడతాడు, ఎందుకంటే ఆమ్, రాహు లాజిక్ మాట్లాడతాడు, ప్రతి దానికి లాజిక్ అంటాడు. రెండవది, యవ్వనంలో ఉన్నవాడు గొడవ ఎక్కువ చేస్తాడు. ముసిలివాడు, ఉడిగిపోయినవాడు, అవయవాలు ఉడిగిపోయినవాడు గొడవ ఎక్కువ చెయ్యడు. కారణం ఏంటి అంటే ఇదంతా ఆల్రెడీ చూసేసి ఉంటాడు. ప్రపంచం ఇలాగే ఉంటుంది, ఇలాగే మనం బతకాలి, ఇలాగే మనం మేనేజ్ చేసుకోవాలి, రకరకాల కారణాలకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. పెద్దగా గొడవ పడడానికి ప్రయత్నం చేయడు. గొడవ బాగా పడుతున్నాడు అనుకోండి, వయస్సు మళ్ళిన తర్వాత కూడా మర్కరీ, రాహు ఇలాంటివి బాగా బలంగా ఉన్నట్లు లెక్క. అలాంటి వాళ్ళకి గొడవ ఎక్కువ పడగలరు. లేదంటే జనరల్ పబ్లిక్ ఎవరికైనా సరే రాహు, మర్కరీ ఇవి శాంతించేస్తాయి, ఇంకొండవు. మెల్లగా శని వైపు వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి. గురువు శని వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కాకుండా మర్కరీ, రాహు యాక్టివ్గా ఉన్నాయి, ఎక్కువ కాలం ఇప్పుడు గొడవ పడడం తప్పు అని నేను అనట్లేదు, గొడవ పడడం మంచిది అంటున్నాను ఇప్పుడు. ఓకే. కారణం ఏంటి అంటే ఏదైనా జరిగితే ప్రశ్నించాలి కదా, రాహు పనే అది. ఉదాహరణకి సూపర్ స్టిషన్స్ ఉన్నాయి, కొన్ని మూఢనమ్మకాలు అంటాం. ఆ, ఎలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయో చూడండి సమాజంలో. ఇదేదో ఒక కల్చర్కి సంబంధించిన విషయం, లేకపోతే ఒక రిలీజియన్కో మతానికి సంబంధించిన విషయమో కాదు. దీన్ని అలా తీసుకోవద్దు. ఓకే. కొన్ని శకునాలను పెట్టారు, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టారు, అయితే అర్థం లేని కొన్ని, ఏ మతాన్నైనా ఉండొచ్చు, అర్థం లేని కొన్ని ఉంటాయి ఆచారాలు. ఆనాటికి అవి సరి, ఈనాటికి అవి సరిపోవు, అవన్నీ ప్రశ్నిస్తుంటాడు రాహు. అందుకు రాహు 9వ ఇంట్లో ఉన్నాడు, రాహు 5వ ఇంట్లో ఉన్నాడు, ప్రశ్నిస్తాడు. 1వ ఇంట్లో ఉన్నాడు, యాజ్ ఇట్ ఈస్గా తీసుకోడు. మూఢ నమ్మకము ఇది, ఇది అంధవిశ్వాసము, మూఢనమ్మకము, కారణం ఏమిటి అన్నది ముందు పరిశోధిస్తాడు. అసలు ఆనాటి కాలంలో ఇప్పుడు నువ్వు ఆక్షేపిస్తున్నావు అనుకో, రే పెద్దవాళ్ళు చెప్పారు, మేము ఇలాగ అడగలేదు ఇలాగా. మన వాళ్ళు అందరూ చెప్పే మాట ఏంటంటే ఇది, అమ్మ ఇంట్లో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి అని అడిగాడు అనుకోండి పిల్లాడు. ఒరే మనం ఊరలా తిరిగి వస్తాం కదా, డస్ట్ ఉంటుంది కదా, మనం కాళ్ళు కడుక్కుంటాం. అదేంటమ్మా, నేను షూస్ వేసుకుంటున్నాను, సాక్స్ వేసుకుంటున్నాను, సాక్స్ తీసి పక్కన పారేస్తున్నాను, డస్ట్ ఏంటి అసలు ఏమి ఉండదు. అమెరికాలో ఉన్నారు అనుకుందాం, ఏమీ ఉండదు డస్ట్, శుభ్రంగా నడుచుకుని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే. నేను ఇది చేయమని నేను చెప్పట్లేదు, ప్రశ్నిస్తున్నాడు పిల్లాడు. నాకు ఏ డస్టు లేదుగా,
నేను ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి అంటాడు. మీరు మీ దగ్గర నుంచి ఆన్సర్ ఏం వస్తుందంటే, రే మా మా అమ్మ నాన్నని మేము ఇలా అడగలేదురా, వాళ్ళు ఏం చెప్పారో నోరు మూసుకు చేసాం, ఇలాగ మేము ఎప్పుడు ప్రశ్నించలేదు. ఓకే, ఇది మర్కరీ. దీనికి ఇంకా 1000 వేసుకోండి. ప్రతిదాన్ని లాజిక్తోని ప్రశ్న చేయడం. ఓకే, ఇది అవసరం లేనప్పుడు ఎందుకు చెయ్యాలి? రాహు దగ్గర బాడీ లేదు కదా, బ్రెయిన్ ఒకటే ఉంది. కాబట్టి కష్టపడకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. లాస్ట్ వీక్ కూడా చెప్పాను మీకు, కష్టపడకుండా ఏం చేయాలి? బాడీ లేదుగా, ఒళ్ళు కదపక్కర్ లేకుండా ఏమైనా చెయ్యాలా? ఏదైనా పని మానేస్తే సులువు అవుతుందా? అవి షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటాడు రాహు. ఓకే, సో అవి కూడా చూడండి. క్వారల్సమ్ యాటిట్యూడ్, గొడవ పడడానికి, క్వశ్చన్ చేయడానికి, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇలా ఎందుకు చేయకూడదు అని అడగడానికి, తన గురించి తాను పట్టించుకోవడానికి, విపరీతంగా తన గురించి తాను ఆలోచించుకోవడానికి 6వ ఇంటి రాహు కారకుడు. నాకు నేను ఇంపార్టెంట్, తప్పేం లేదు దీంట్లో. సెల్ఫిష్ అంటాం కదా, స్వార్థము. స్వార్థం ఏం తప్పు కాదండి. ఓకే, స్వార్థాన్ని ఏదో తప్పు మాటగా తీసుకుని నీకున్నదంతా దానం చేసేసేయి, ఇవన్నీ ఉత్తి ఉత్తి కబుర్లు, అన్ని అబద్ధాలు ఇవి. ఎందుకంటే చేయరు, చెప్పేవాడు ఎవడు. నేను చెప్తున్నాను అనుకోండి, ఆచరించి అప్పుడు చెప్పాలి. మీరు అందరూ దానం చేసేయండి అని అన్నాను అనుకోండి, ఎలా చెప్పగలుగుతాను? అలా చెయ్యొద్దు, తప్పది. మీకు తనకు మాలిన ధర్మము చెయ్యరాదు. మీకు మీ సొమ్ము మీరు ఉంచుకుని మీ పెళ్ళాం పిల్లల్ని చూసుకుని తర్వాత దాన ధర్మం చేయండి. మిగిలితే, మిగలట్లేదు, దాన ధర్మం చేసే అవకాశం లేదు, ఎలా చేస్తారు? ఇది చెప్తాడు రాహు. తప్పేం కాదు అది. తన యొక్క రొటీన్ మాత్రమే తనకి ఇంపార్టెంట్, మిగిలిన వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం. నేను ఉదయం 9ంటికి 8ంటికి భోజనం పెట్టాలి, ఏదో బ్రేక్ఫాస్ట్ ఫలానా టైంకి, ఇది ఇంకో టైంకి అది. ఓకే, తన గురించే తాను ఆలోచిస్తూ ఉండడం. కష్టపడకుండా ఏదైనా షార్ట్ కట్లో చేయగలుగుతామా అని ఆలోచించడం కానీ, లేదా కష్టపడితే తప్ప పని అవ్వదంటే తప్పక వెళ్ళి చేయడం కానీ, రెండు ఉంటాయి 6th హౌస్ రాహుతో. ఓకే, చాలా ధైర్యవంతుడు. ప్రతి విషయాన్ని ఛాలెంజ్ చేయడం, ఇది ఇలాగే ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అనడం. 6వ ఇల్లు రోగాలకు కూడా కారణము, అలాగే అప్పులకి కారణము. సో కాన్స్టెంట్గా పెరిగిపోతున్న రోగాలు, పెరిగిపోతున్న అప్పులు, లేదా డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా 6వ ఇంటికి రాహు నుంచి కనిపిస్తాయి. డెంటల్ ప్రాబ్లమ్స్, పళ్ళ సమస్యలు. ఓకే, అలాగే కంటి సమస్యలు, నాభి దగ్గర సమస్యలు, కాళ్ళ సమస్యలు, కేతు వల్ల. 12వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి బాగా డబ్బు వెర్రి ఖర్చు. కేతు 12వ ఇంట్లో ఉన్నాడు, ఖర్చు ఎందుకు అవుతుందో అర్థం అవ్వదు. వెర్రి ఖర్చు, బాగా రాయల్టీస్ కోసం ఖర్చు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, గొప్పగా ఉండాలి. నేను వింటూ ఉంటాను, పేరు చెప్తే బాగుండదు కానీ, పందిట్లో ఘనంగా ఉండాలి 10 మంది ముందు అని చాలా మంది చాలా విషయాలు చేస్తూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నీ దగ్గర రూపాయి లేదు అన్న విషయం పందిట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నువ్వు 1000 రూపాయలు పెట్టి ఏదో పిల్లాడికి ఏదో బారసాల అని చెప్పి తీసుకొని వచ్చి 1000 రూపాయలు అప్పు చేసి తీసుకొని వచ్చి నువ్వు తొడుగుతున్నావు పిల్లాడికంటే, అందరూ నవ్వరు. నీకు అన్నానికి రోజు లాటరీ కొడుతున్నావు. అక్కర్లేని ఖర్చులు అనమాట 12వ ఇంట్లో కేతు. ఓకే, అలాగే పోర్ బెడ్రూమ్ లైఫ్. ఓకే, స్పిరిచువల్ ఫీలింగ్స్ ఉండడం. ఓకే, ఖచ్చితంగా 12వ ఇంట్లో కేతు ఏదో మోక్షకారకుడు అనే ఉద్దేశంలో చాలా మంది ఉన్నారు, చాలా తప్పది. అలా రావు మోక్షాలు అవి. ఓకే, 12వ ఇంట్లో ఏ గ్రహం ఉన్నా రావచ్చు, ఏ గ్రహము లేకపోయినా రావచ్చు. మోక్షం మోక్షం అలా రాదు. ఓకే, స్పిరిచువల్ ఫీలింగ్ యాక్చువల్గా దేనికి అంటే, 12వ ఇంట్లో ఉన్న కేతువు అక్కడి నుంచి 12వ ఇంటిని పాడు చేస్తాడు. అది 11వ ఇల్లు. 11వ ఇల్లు ఏముంటుంది? ఇష్టాపూర్తం ఉంటుంది. ఇష్ట అంటే కామము, కామము అంటే కోరిక. నాకు ఒక ఇల్లు కావాలి, ఓ కోరిక. ఓకే, నాకు ఒక కారు కావాలి, ఓ కోరిక. నాకు అది అయిపోతే అక్కడికి ఆగిపోదు. 11వ ఇల్లు దానికి ఒక అడ్డు ఆపు ఏం ఉండదు. 11వ ఇంట్లో అలా అడుగుతూనే ఉంటుంది. ఒక వడ్డాణం కొన్నాం, ఇంకో వడ్డాణం కావాలి. ఒక గొలుసు కొన్నాం, ఇంకోటి కావాలి. ఒక కారు కొన్నాం, మరొకటి కావాలి. ఒక ఇల్లు కొన్నాం, ఇంకోటి కావాలి. అలా అడుగుతూనే ఉంటుంది. 11వ ఇల్లు ఆగదు. 11వ ఇల్లు ఇప్పుడు నాశనం చేస్తోంది. 12వ ఇంట్లో ఉన్న కేతువు ఏం చేస్తోంది? ఇష్టముని నాశనం చేస్తుంది. అప్పుడు ఏమిటైంది? కోరికే లేని వాడికి ఏమిటి వస్తుంది? మోక్షం వస్తుంది. అంతే తప్ప 12వ ఇంట్లో కేతు ఉంటేనే మోక్షం వస్తుంది అన్నది కాదు. 12వ ఇంట్లో కేతు ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా 11వ ఇంట్లో ఉన్నవన్నిటినీ చంపేస్తాడని అంతకంటే కాదు.
ఓకే, అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటు, చెప్పలేము, అలా జరగకపోవచ్చు. ఓకే. సరే. రాహు 6వ ఇంట్లో ఉన్నాడు, ఫిజికల్ లేబర్ చాలా తక్కువ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, లేదా ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అంటే అక్కడ ఫిజికల్ లేబర్ పెట్టవచ్చును. చాలా బిజీగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చును, లేదా ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉండడానికి, ఒకటే బిజీగా ఉంటాడు లేదా గొడవ పడుతూ ఉంటాడు. గొడవ పడ్డా బిజీయే కదా, బిజీగా మాత్రం ఉంటాడు. ఓకే. 10వ ఇల్లు, 6వ ఇంటి నుంచి 5వ ఇల్లు 10వ ఇల్లు అయింది కనుక అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాడు. బాస్ ఎవరైతే ఉన్నాడో అతను పవర్ఫుల్గా ఉంటాడు. తండ్రి యొక్క కుటుంబం ఏదైతే ఉందో వాడికి ఎప్పుడూ ఉద్బోధ చేస్తూ ఉంటారు. ఓకే. అలాగే 9th హౌస్, 6వ ఇంటి నుంచి 9వ ఇల్లు, 2వ ఇల్లు అవుతోంది. తన యొక్క కుటుంబాన్ని బాగా కాపాడుకోగలుగుతాడు, బాగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని కాపాడుకోవడం, లేదా ప్రాపర్టీని కాపాడుకుంటూ ఉండాలి, నా ప్రాపర్టీ ఎవడు పట్టుకుపోకూడదు, ఓకే, అన్నదాన్ని తండ్రిలాగా కాపాడుకుంటాడు. ప్రాపర్టీని ఎవడని పట్టుకెళ్ళిపోతాడు అనే ఇది ఉందంటే వాళ్ళ మీద చాలా కోపం చూపిస్తాడు. ఓకే. ఇందాక చెప్పేశాను 11వ ఇంటిని నాశనం చేస్తాడు అంటే ఇక్కడ రాయలేదు కానీ ఇష్టాపూర్తాల్ని నాశనం అసలు ఇష్టాన్ని నాశనం చేస్తాడు. కామం అంటే తెలుగు కామం కాదు, సంస్కృత కామం, కోరికను నాశనం చేస్తాడు. కోరికలు నాశనం చేస్తున్నావు కాబట్టి మోక్షం వస్తుంది, అది అవకాశం. ఓకే. అలాగే 12వ ఇంట్లోని కేతువు పంచమాత్తు అష్టమంలో ఉంటాడు కనుక కేతు కులస్య ఉన్నతి అన్నాం కదా, అప్పుడు కూడా మీకు పిల్లలు కలగడానికి కొంత ఆలస్యం కావడం కానీ, లేదా పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉండడం కానీ అటువంటివి కనిపించవచ్చు. సప్తాంశ చూస్తే కానీ చెప్పలేం. ఈ వారానికి ఇక్కడికి ఆప్ చేద్దాము, ఇంకో 6 ఇళ్ళు అవ్వవు, కాంటెంట్ చాలా ఎక్కువ ఉంది, అవ్వవు. ఎవరికైనా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంది, ఏదైనా చెప్దాం అనుకుంటున్నారు, చెప్పండి. చెప్పండి. ఏమి వినబడలేదు. మీ దగ్గర సిగ్నల్ లేదు, సిగ్నల్ తెచ్చుకొని అప్పుడు మాట్లాడండి. ఇంకెవరన్నా చెప్పండి. సార్ ప్రశ్న అండి, అడగండి. 6వ ఇంట్లో ఇప్పుడు మనము రాహు ఒక్కడే ఉన్నారు అనుకుందాము, ఆ ఇంటికి అధిపతి కుజుడు. ఇప్పుడు కుజువు కారకత్వాలు చూడాలనుకుంటున్నాం కదా, అప్పుడు ఈ రాహుడు కారకత్వాలు ఏమైనా వ్యాలిడిటీ ఉంటాయా అసలు? ఏ ఇంటికైనా, అది 6వ ఇల్లు అని కాదు, ఏ ఇంటికైనా ఆ విధంగా. ఒకసారి అంటే వృశ్చిక లగ్నము 6వ ఇంట్లోని రాహు ఉన్నాడు, అదా మీ 6వ ఉద్దేశం? ఇంట్లో రాహు ఉన్నాడు, వృశ్చిక లగ్నము. అలాంటప్పుడు మనం ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ రాహు 6వ ఇంట్లో ఉంటే కనుక కుజుడు గురించి ఎక్కువగా చూసుకోవాలి అని అన్నారు కదా, అప్పుడు ఈ రాహు చెప్పిన కారకత్వాలు ఏమాత్రం అన్నా వర్తిస్తాయా? వర్తిస్తాయి, ఎందుకు వర్తించు. ఇప్పుడు రాహు ఒక్కడే ఉన్నాడుగా, ఎవరితో కలిసి లేడు. ఆహా. వర్తిస్తాయి, ఎవరితోని కలిసి లేడు. ఎక్కువ గొడవ పడతాడు. 6వ ఇంట్లో రాహు కుజక్షేత్రంలో ఉన్నాడు. కుజక్షేత్రము బుధక్షేత్రము, గొడవ ఎక్కువ పడతాడు మనుషులతోని, ఏది ఒప్పుకోడు ఒక పట్టాన. ఓకే. లేదా ఒంట్లో ఏదో రోగం పెరుగుతోంది, చాలా మెల్లగా రోగం పాకుతోంది, స్లోగా, లేదా బాడీ విపరీతంగా లావ్ అయిపోతున్నాడు మనిషి, లేదా తలకాయలో ఏదైనా బ్రెయిన్ ఫీవర్ లాంటివి ఏదైనా పెరుగుతున్నాయి, బ్రెయిన్ ట్యూమర్ లాంటివి ఏదైనా పెరుగుతున్నాయి, చూడాలి. అల్టిమేట్గా ఏంటి అంటే రాహు మేషంలో ఉన్నాడు, 6వ ఇంట్లో ఉన్నాడు, లగ్నాధిపతి కూడా కుజుడై ఉన్నాడు. ఇప్పుడు లగ్న షష్టమాధిపతి కుజుడై ఉన్నాడు. కుజుడు ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది. థ్యాంక్ యూ సార్. అర్గళ గురించి చెప్పలేదు సార్, సడన్ గా చెప్పారు ఈవేళ. అర్గళ అంటే నా ఉద్దేశం పక్కనే ఉన్న ఇల్లు, అంతే, అంతే అంతే తీసుకోండి ప్రస్తుతానికి. ఓకే, సరే సార్. ఇంకొకటి, ఇప్పుడు ధనస్సులో రాహు ఉన్నాడు అనుకోండి, ఆయనకి 9వ ఇంట్లో
కుజుడి ఇంటిని చూస్తాడు, గురువుగా చూస్తాడు అక్కడ. మళ్ళీ అదే కుజుడు ఒకవేళ సింహంలో ఉన్నాడు అనుకోండి, 9వ ఇంటిని మళ్ళీ ఐ మీన్ రాహు నుంచి 9వ ఇంటిని పిల్లాడి కింద చూస్తారు. దీన్ని ఎట్లా అవును. తీసుకుంటారు సార్? ఏంటో నాకు అర్థం లేదు మీరు చెప్పింది. ధనస్సులో లగ్నం మేషము, ధనస్సులో రాహు ఉన్నాడు. ఓకే. కాదు సార్, లగ్నము సింహ లగ్నం అనుకోండి, ధనస్సులో రాహు ఉన్నాడు. ఓకే. అక్కడి నుంచి 5వ ఇంటిని చూస్తాడు కదా, గురువు కింద చూస్తాడు. ఉమ్. 5వ ఇంటికి అధిపతి కుజుడు మళ్ళీ లగ్నంలో ఉన్నాడు అనుకోండి కుజుడు, ఉమ్. అప్పుడు 9వ ఇంటిని కాన్ఫ్లిక్ట్ లో ఉంది ఇప్పుడు. ఆ, కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఇప్పుడు తన ఎవరితోనైతే గురుడుగా ఉన్నాడో వాళ్ళనే మళ్ళీ కొడుకుగా కూడా చూస్తున్నాడు. ఆ, అదే అదే విషయాన్ని తండ్రిగాను, అదే విషయాన్ని కొడుకుగాను చూస్తున్నాడు. కాన్ఫ్లిక్ట్ లో ఉంది ఇప్పుడు అది. ఓకే ఆ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉమ్. సార్ నాకు డౌట్ ఉంది సార్. అడగండి. ఇప్పుడు రాహుకేతులు ఇద్దరు ఒకరికొకళ్ళు కొన్ని కాంట్రడిక్టింగ్ కదా సార్, క్యారెక్టరిస్టిక్స్ అవిను. అలాంటప్పుడు మనకి ఎవరు బలము అనేది ఎలా తెలుస్తుంది? ఒకటి పొజిషన్స్ బట్టి, లేదంటే అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు రైట్ నో అనేది దశని బట్టి తెలుస్తుందండి, ఎవరు డామినేటింగ్ గా ఎందుకు ఉన్నారు. తెలుసుకోవాలి అది? ఎందుకు అంటే సార్ తెలుసుకోవాలి? అర్థం కాదు. అది తెలుసుకొని ఏం చేస్తారు? అది అర్థం కాలేదు నాకు. అలా కాదు సార్, ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలంటే ఈ నేను అంటుంది ఏంటో obviously తెలుసా ఇప్పుడు జేకే నా పాయింట్ ఏంటి అంటే, ఏది బలంగా ఉందో తెలుసుకుంటే, ఇప్పుడు రకరకాల బలాలు చెప్పారు. ఒక విషయంలో బలం, ఇప్పుడు అదే ఇందాక చెప్పినట్టే ఉంటుంది. నాకు ఇది అనుకూలిస్తుందా అని అడుగుతున్నారు. D9లో అనుకూలించవచ్చు, D10లో అనుకూలించకపోవచ్చు, D7లో అనుకూలించవచ్చు, D12లో అనుకూలించకపోవచ్చు. ఒక్కోదానికి ఒక్కో ఫలితం ఉంటుంది. ఏది బలంగా ఉన్నది అని ఇలా పొడిగా అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ ఉండదు. రెండో దానిలో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాదు సార్, నేను నా ఉద్దేశం అది కాదు. ఏది బలంగా ఉందంటే నా మాటకు అర్థం అది కాదు. నేనేమడుగుదలుచుకున్నా అంటే, అంటే విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ లైఫ్ అనేది, అంటే అది మీరు చెప్పేది అదే. లగ్నాన్ని కానీ, అంటే ఇప్పుడు మీరు జనరలైజ్ చేయాలని చూస్తున్నారు, అలా రాదు ఫలితం అని నేను చెప్తున్నాను. ఓకే, అంటే ఏమన్నా అసెస్ చేయడానికి దానికి ఇప్పుడు రాహు ఒక హోరోస్కోప్ రాహు డామినేటెడ్ గా ఉందనుకోండి, వాళ్ళ ఆలోచన విధానం కానీ దబే దిగి అలా మిగతావన్నీ ఏముండదు. ఉండదా అండి? అలా ఎప్పుడు ఉండదు. ఓకే, అలా అవన్నీ ఊరికే సరదాగా మనం నవలు చదువుకోవడానికి తప్ప అలా రిజల్ట్స్ రావు. డిటెక్టివ్ నవల చదివితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది రాహు బలంగా ఉన్నాడని మనం ఎజ్యూమ్ చేసుకొని వెళ్ళిపోవడం, కేతు బలంగా ఉన్నాడని ఎజ్యూమ్ చేసుకొని అలా రావు ఫలితాలు. రాహు ఇచ్చే ఫలితం రాహు ఇస్తాడు, కేతు ఇచ్చే ఫలితం కేతు ఇస్తాడు, రెండు ఇస్తాడు. ఇక్కడ నేను కూడా ఎక్కడ చెప్పలేదన్నమాట. అందుకే యాక్చువల్గా ఇది కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు. యాక్సెస్లో 2-8 యాక్సెస్, 3-9 యాక్సెస్ ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. అది కూడా నాకు ఇష్టం లేదు చెప్పడం. కానీ ఓకే, చాలా వరకు అది కనిపిస్తోంది కాబట్టి చెప్పవలసి వచ్చింది. లేకపోతే అలా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అలా రావమ్మా రిజల్ట్స్. ఓకే సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు కేతు ఉన్న ఇంటి నుంచి 12th హౌస్ ని పాడు చేస్తారు. ఆ 12th హౌస్ లో గ్రహం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది సార్ అది? దానికి ఇబ్బంది అవుతుంది. కేతు వల్ల దానికి ఇబ్బంది వస్తుంది. ఓహో, ఓకే. దాని కారకత్వాలు తగ్గుతాయి ఆ గ్రహానివి. సరే సార్, అది లేదా ఆ గ్రహము ట్రాన్స్ఫర్మేషన్ లో ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రహం కేతు ఇన్ఫ్లుయెన్స్ లో ఉంది. సో ఇప్పుడు కేతు ఏం తీసుకొస్తాడు, దాని మీద ప్రళయాన్ని తీసుకొచ్చి మళ్ళా కొత్త దాన్ని తయారు చేస్తాడు. సో పూర్తిగా పోయి మళ్ళా వస్తుంది, పునర్వసులాగా తయారవుతుంది ఆ గ్రహం. ఓకే ఓకే సార్. సార్ లగ్నంలో కేతు ఉంటే చాలా భయం వేస్తుంది సార్. అసలు దేనికి భయం అనేది మాత్రం చెప్పలేము, కానీ ప్రతిదానికి భయం వేస్తుంది సార్. అవును, లగ్నంలో కేతు ఉంటే భయం. అదే కేతు భయానికి కారకుడు, అర్థం లేని భయానికి కారకుడు.
నా లగ్నంలో కేతు ఉంటాడు సార్. నన్ను ఒకవేళ నేను చేసిన వర్క్ అబ్బో బ్రహ్మాండం అని చెప్తారు అని స్టేజ్ మీద చెప్తారన్నా ఒక రకమైన భయం ఫీలింగ్ వచ్చి ఏం మాట్లాడాలో కూడా మర్చిపోతాం సార్. నేను చేసిందే నేను మర్చిపోతాను. కామన్, ఆ, దానికి ఏం చేయలేరు. కేతు ఇచ్చే ఫలితాన్ని తప్పించుకోవడం కుదరదు. అవును సార్. ఇంకోటి ఏది ఏది స్ట్రాంగ్ చేసుకున్నా ఏం చేసినా సరే ఆ ఫలితం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే కేతు మనసు మీద ఎఫెక్ట్ చేస్తాడు, బ్రెయిన్ లేదు కదా, మీరు రెమెడీ చేయడానికి కూడా అవ్వదు దానికి. ఓ, ఓ, ఓకే సార్. కాకపోతే అది ఉంది అని తెలుసుకుని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి మీరు? స్టేజ్ ఉమ్, ఫియర్ ఉంది అంటే ఏం చేయాలి? కాగితం మీద రాసుకుని తీసుకొని వెళ్ళాలి. ఉమ్, వెళ్ళి నిలబడి మాట్లాడాలి, లేదా కీ పాయింట్స్ రాసుకోవాలి, రాసుకొని మాట్లాడాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ ఎ వెరీ, ఇది చాలా మంచి టిప్ అండి. నేను ఐ వాస్ థింకింగ్ లైక్ తెలుగు సార్, తెలుగులో చెప్పండి, తెలుగు క్లాస్. ఆపోజిట్లో ఉంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ 5లో కేతువు 11లో రాహు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఇస్తారు. కానీ మనం బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలి అనేది, దిస్ ఇస్ లైక్ వన్ టిప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఫియర్ ఉందంటే రాసుకొని వెళ్ళటము, లేకపోతే ఎక్కువ ఆలోచిస్తే వేరే టెక్నిక్ యూజ్ చేయటం రాహుల్ లాగా. ఈజ్ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటారా? అవునండి, అలాగే వెళ్ళాలి. నన్ను అడిగితే ఏంటో తెలిసిన, ఏ డబ్బు ఖర్చు పెట్టక్కర్ లేకుండా చేయగలుగుతున్న రెమెడీస్, మీ చేతుల్లో ఉన్న రెమెడీస్ చాలా ఉండేవి. ఈ మధ్యన డబ్బు ఖర్చు పెట్టే రెమెడీలు తప్ప ఇంకోటి చెప్పడం లేదు ఆస్ట్రాలజర్స్. కారణం ఏంటి అంటే దాని మీద బతుకుతున్నారు కాబట్టి. సో కానీ మనలో అవేమి పని చేయట్లేదు. కారణం ఏంటంటే వీడి ప్రవర్తన ఏం మార్చుకోవట్లేదు, వాడు అలాగే ఉంటున్నాడు. రెమెడీకి 3 లక్షలు కడుతున్నాడు, జేబులోంచి 3 లక్షలు ఖాళీ, ఫలితం మాత్రం ఏమీ రావట్లేదు. ఓకే, ఓకే అండి. నాకు అర్థమైంది. బ్యాలెన్స్ చేసి ఎలా చేసుకోవాలి అంటే, మనమే వర్క్ చేసుకుని, అవునమ్మా, ఇఫ్ ఓవర్ అవునండి, థింక్ చేస్తే ఒక టెక్నిక్, భయం వేస్తే ఒక టెక్నిక్, అవును. డిపెండింగ్ ఆన్ ఆ పరిస్థితిని బట్టి. రైట్. ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ యా. ఆఫ్ ఆల్, ఇప్పుడు ఏదో ఒక ఒక వ్యక్తి వచ్చారు మీ దగ్గరికి, ఫలానా జాతకం తీసుకొని, దాంట్లో కోర్ డిఫికల్టీ ఏముంది, అసలు ప్రాబ్లం ఎసెన్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఎక్కడుంది, అది ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ఇవ్వాలి. రెమెడీ ఇచ్చే ముందు ఇది ఉందా, ఇప్పుడు సప్తమంలో ఏదో లగ్నంలో కేతు, భయం ఉందా అని తెలుసుకుని, అయితే సూయిసైడల్ టెండెన్సీస్ ఉన్నాయా తెలుసుకుని ఇవ్వాలి మెడిసిన్. ఓకే. అంతేగాని ఇది లగ్నంలో కేతు ఉన్నాడు, నీకు ఖచ్చితంగా సూయిసైడల్ టెండెన్సీస్ ఉంటాయని ఎస్యూమ్ చేసుకొని ఇవ్వకూడదు. లగ్నంలో కేతు ఉన్నాడు, ఎవరికి తెలియని జ్ఞానం ఏదో ఉంటుంది. ఓకే, ఎందుకంటే కేతు మస్తకానికి ఇది. అలాగే ఫస్ట్ హౌస్ తెలివితేటలకి చూపించేది. కేతుకి ఎవరికీ లేని బ్రెయిన్ ఉంది, అసలు మనకు కనబడదు ఆ బ్రెయిన్, అలాంటి బ్రెయిన్ ఉంది. కాబట్టి కన్వెన్షనల్ బ్రెయిన్ కాదు, సాధారణమైన అందరికీ కనిపించే బ్రెయిన్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. అయితే రాహు కేతులకి సప్తమ దృష్టి లెక్కలోకి రాదంట. రాహు ఒక్కడికి వస్తుంది, కానీ అక్కడ కేతు ఉంటాడు, ఇంకా అక్కర్లేదు. అంటే వేరే ప్లానెట్స్ ఉంటే రాహు వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కేతు ఉన్నాడుగా, అతను చూసుకుంటాడు దాని సంగతి. కేతువుకి 2 చేతుల్లో కత్తులు ఉన్నాయి కదా, 2 చేతులతో 2 కత్తులను ఆపరేట్ చేస్తున్నాడు. అలాగే ఆ 11లో ఏ ప్లానెట్ అయినా, అంటే అష్టమంలో ఏ ప్లానెట్ అయితే బాగుండదో 11లో ఏ ప్లానెట్ అయినా బాగున్నట్టు కేతుకు ఉంటుందా, అది పనిచేయదా? గుడ్ క్వశ్చన్. చేయొచ్చు, చేయకపోవచ్చు. యూజువల్గా ఏంటి అంటే కేతు ఉన్న కామం మొత్తాన్ని తీసేసి కొత్త కామం పెడుతుంది, పాత ఇష్టాలన్నీ తీర్చేసి కొత్త ఇష్టాలు తీసుకొస్తుంది 11వ ఇంట్లో కేతు. ఓకే. అండ్ అప్పుడు పంచమంలో ఉన్న రాహువు ఇంకా చెప్పలేగా, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మిగిలినవి చెప్పానుగా, 5th హౌస్ రాహు కేతు చెప్పాను ఇందులో.
లక్కీ నమస్తే సార్. ఫార్చునేటెడ్. అండ్ పంచమంలో ఉన్న రాహు ఇన్నోవేషన్ కూడా కారణం అవుతాడా గురుగారు? అవును, అవుతాడు. ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, కొత్త ఇన్నోవేషన్, క్రియేటివిటీ కదా, 5th హౌస్ క్రియేటివిటీ రాయలేదు అక్కడ, బట్ ఎస్ కరెక్ట్. అంటే ఇన్ నమస్తే మోడర్న్ సార్. వరల్డ్ లో పేటెంట్స్ అండ్ న్యూ టెక్నాలజీ ఆల్ కమ్స్ అండర్ ఫిఫ్త్ హౌస్ కదా. పేటెంట్స్ అవి చూడాలి అని అనుకుంటే D10 చూడాలి, అవి చూడకుండా చెప్పడం కాదు. క్రియేటివ్ బ్రెయిన్ ఉందా లేదా అంతవరకు చెప్పొచ్చు D1 చూసి. అది పేటెంట్ దాకా వెళుతుందా లేదా అన్నది D10 చూస్తే కానీ చెప్పడానికి. పేటెంట్స్ ఉన్నాయి, ఓకే, 5th హౌస్, D10 లో 5th హౌస్ వేరే రకంగా పనిచేస్తుంది. ఓకే, వెయిట్ ఫర్ D10 వచ్చినప్పుడు మాట్లాడదు, ఇప్పుడు అనవసరం దాని గురించి. థ్యాంక్స్. సార్ గోచారంలో ఇప్పుడు చూసేటప్పుడు చంద్రుడి నుంచే చూడాలా రాహుకేతువుని, లేకపోతే లగ్నం నుంచి చూడాలండి అప్పుడు మరి? నేను అసలు గోచారం చూడనుగా. ఇప్పుడు రాహుకేతు మన 5th 6th ఇప్పుడు మూవ్ అయ్యారు కదా, రీసెంట్ మూవ్ అవుతారు కదా, అంటే అప్పుడు ఎలా చూడాలి అది చంద్రుడిని బట్టే? నేను అసలు గోచారం చూడను సార్, ఓన్లీ ఆ, జాతకం చూస్తాను, అది ఇంపార్టెంట్. ఓకే. గోచారం 0.5% కూడా పనిచేయదు. జాతకం కరెక్ట్ గా చూడడం వస్తే గోచారంతో పని ఉండదు. అర్థమైంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్ సార్. ప్రకాష్ అడిగేసాయి. అదండి ఇప్పుడు లగ్నంలో రాహు అన్నారు కదండి, అది 10th క్లాస్ అబ్బాయి, తనే ముందు ఉండాలి, తనే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి అన్న పోటీతత్వం ఎక్కువ కనబడుతుంటుందండి. అదొకటి బాగా కనెక్ట్ అయింది. పక్కనే గురువు కూడా ఉన్నారు సార్, డిగ్రీలు బాగా దూరంగా ఉన్నాయి, కానీ అది చాలా కరెక్ట్ గా అలా ఉంటే ఇంకా ఎక్కువ విపరీతమైన పోటీతత్వం ఉంటుంది. గురువు కూడా కలిసి ఉన్నాడు రాహుతో. ఇప్పుడు గురువుని పెంచేస్తాడు, ఇంకా గురువుని పెంచేస్తాడు రాహు. గురు చండాల యోగం ఇవన్నీ తీసి పక్కన పడేసుకోండి, అవేం ఉపయోగం లేదు. 99 మార్కులు వచ్చినా సరే ఇంకా ఆ 1 మార్క్ అయినా సరే మనమే ముందు ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది ఫీడ్బ్యాక్? అదొకటి బాగా సరిపోయింది సార్. ఇంకా మిగతా కొంచెం ఇంకా ఈసారి చూసి ఓకే సరే, ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, గుర్తొస్తే చెప్పు. శ్యామల. సార్ మనము 16 టైమ్స్ అని ఎందుకు అంటున్నాం సార్? ఎనీ ఉదాహరణ, లూనార్ ఆస్ట్రోలో అతని పేరేంటి, దీపాంశుగిరి, ఆయన ఎప్పుడు 16 మెర్కరీస్ అంటాడు. నాకు నచ్చింది ఆ పదం. ఓకే ఓకే సార్. మళ్ళీ మళ్ళీ సార్ డౌట్ ఏమంటే, మీరు చెప్పారు కదా కేతుకి తారక గ్రహ మస్తకం అని, అది ఎట్లా అన్నారు సార్? నాకు శ్లోకం గుర్తుంది కానీ నాకు ఇంకా సింక్ అవ్వట్లేదు సార్. ఎందుకంటే హెడ్ లేదు, అది ఎలా హెడ్లెస్ ప్లానెట్ ఎలా హెడ్ అవుతుంది? అంతే కదా మరి, హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి హెడ్ అవుతుంది అన్నిటికంటే. ఎందుకంటే అందరికి కన్వెన్షనల్ బ్రెయిన్ ఉంది, కేతు ఒక్కడికే అన్కన్వెన్షనల్ ఆర్ నాన్ కన్వెన్షనల్ బ్రెయిన్ ఉంది. ఓకే ఓకే, అంటే డిఫరెంట్ గా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. ఈ రోజులో అదే కదా లీడర్షిప్. లీడర్కి ఏం కావాలి? అందరికీ ఉండే బ్రెయిన్ కాదు, కొత్త రకమైన బ్రెయిన్ కావాలి, అందుకు కేతు. ఓకే ఓకే సార్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏమంటే, ఏదైనా మనము ఇట్లా చెప్పగలమా, ఇట్లా డిప్లొమాట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి జనరలీ రాహు 2nd హౌస్ లేకపోతే 3rd హౌస్ లో ఉంటుంది అని? అంత ఈజీగా కంక్లూడ్ చేయలేము, D10 చూడవలసి ఉంటుంది డిప్లొమాట్స్ కి. ఓకే ఓకే ఓకే, సో D10 లో 3rd హౌస్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది డిప్లొమాట్స్ కి. ఓకే సార్, రైట్. సార్ అడగండి. సార్ మీరు కేతు 12th లో ఉన్నప్పుడు అది 11th హౌస్, అంటే దాని ముందు హౌస్ యొక్క కోరికలు చంపేస్తుంది అంటున్నారు కదా. ఆ లెక్కన కేతు 7th లో ఉన్నప్పుడు 6th హౌస్ ప్రారంధ కర్మ యొక్క హౌస్ కూడా డిస్ట్రాయ్ చేయాలి. సో అది కూడా ఒక రకమైన మోక్ష కారకం అవ్వాలి కదా సార్? ప్రారంభ కర్మని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, కర్మని డిస్ట్రాయ్ చేయలేరు ఎవరు. ఓకే
కర్మని కాదు, అక్కడ 6వ ఇంట్లో ఉండే శత్రువుల్ని నాశనం చేయగలుగుతుంది 7వ ఇంట్లో ఉన్న కేతు, అంతే. లేదా కాన్ఫ్లిక్ట్స్ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం ఎందుకంటే కేతు 7వ ఇంట్లో ఉన్నాడు, కలవడానికి ఇష్టపడకపోవచ్చు 10 మందితో. ఓకే, సో అప్పుడు ఓకే కాన్ఫ్లిక్ట్ ఓకే తక్కువ వస్తుంది. కానీ లగ్నంలో రాహు ఉన్నాడు, బాగా పేరు తెచ్చుకోవాలని ఉంటుంది, సో బాగా కలవడానికి ఇష్టపడచ్చు. సో ఇది ఇటు తీసుకెళ్తుందా అటు తీసుకెళ్తుందా చెప్పడం చాలా కష్టం. అది ఒక్కొక్క ఫేజ్లో అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరితో బాగా కలిసే వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళతో బాగా కలుస్తారు, ఆఫీస్లో ఉన్న వాళ్ళతో పెద్దగా ఎవరితోని కలవరు. రెండు వేరే వేరే ఏమంటారు లైఫ్స్ లీడ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, అలా కూడా కనిపించవచ్చు. పట్టుకున్నారు అనుకుంటున్నాను నేను చెప్పింది, అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. యా థ్యాంక్ యూ. సార్ అలాగే 10th హౌస్ లో ఉంటే 9th హౌస్ లో ఏ ఏ కారకత్వాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు సార్? తండ్రి యొక్క లక్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, లేదా వేరే ఇంటికి దత్తతగా వెళ్ళిపోవచ్చు. తల్లి తండ్రి ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు కదా, ఎందుకంటే ఒకవైపు 4వ ఇంట్లో రాహు ఉంటాడు, 10వ రైట్ ఇంట్లో సార్. కేతు ఉన్నాడు, సో అడాప్షన్ కనిపించవచ్చు. ఓకే సార్. సరే, ఈ లెక్కని ద్వితీయ కేతు మోస్ట్ డేంజరస్ అనుకోవచ్చా సార్? మొత్తం లగ్నాన్నే పాడు చేస్తాడు కదా సార్, ఎందుకు? వెనక 12th హౌస్ ని. నీకు బాగా అహంకారం అనుకో, నీ అహంకారాన్ని తగ్గిస్తున్నాడు, మంచి పనేగా చేస్తున్నాడు. లేదా నువ్వు ఏంటంటారు, నీ ఫస్ట్ హౌస్ నుంచి వచ్చే వాటిలో అది అవసరం లేనివి కూడా తీసేస్తుంది, లేదా నేను కంప్లీట్గా కొత్త మనిషిగా తయారు చేయొచ్చు. ఓకే, నువ్వు చాలా ఓపెన్ గా మాట్లాడే వ్యక్తిగా మారచ్చు. అలా ఏం చెప్పలేము, ఫలానా చోట ఏదో చెడు, ఫలానా చోట మంచి, అలా ఎప్పుడు ఎన్నడూ కంక్లూడ్ చేయడానికి అవ్వదు. పాజిటివ్ ట్రైట్స్ గా రెండు తీసుకుంటే ఉంటాయి, రెండు ఉంటాయి, ఎప్పుడు రెండు ఉంటాయి. సార్ నేను మాట్లాడమంటారా? అడగండి, దానికి దీంట్లో వీళ్ళందరూ ఎక్కువ మీరు తక్కువనా? అంటే నా బామ్మర్దికి రాహు లగ్నంలోనే ఉన్నారండి. మీరు చెప్పినవి సరిపోయినాయి. వెరీ స్మార్ట్, చాలా సమయస్ఫూర్తి, అన్నీ ఉన్నాయి, డిప్లొమసీ అన్నీ ఉన్నాయి. కానీ తన భార్యకి మీరు చెప్పినట్టు భయాలు, విపరీతమైన భయాలు. బాగా దగ్గరగా ఉంటాడు రాహు లగ్నానికి. లగ్న అవునండి, అవును. డిగ్రీస్ అన్నిట్లోని రాహు లగ్నంలో ఉండుంటాడు. నవాంశలో కూడా రాహు లగ్నంలో ఉండుంటాడు, లేదా 2వ ఇంట్లో ఉండుంటాడు, బాగా దగ్గరగా ఉన్నాడు రాహు. అవునండి. సో ఇక్కడ ఆ కేతు ఫలం అమ్మాయికి వచ్చింది, భార్యకి వచ్చింది. రావచ్చు. ఓకే ఓకే రావచ్చు. ఓకే, సరిపోయిందండి. ఎందుకంటే అమ్మాయికి విపరీతమైన లేనిపోని భయాలు అన్నమాట. ముఖ్యంగా మూన్ సరిగ్గా లేకపోతే ఎక్కువ వస్తాయి అవి. చంద్రుడు సరిగ్గా లేకపోతే, ఇప్పుడు ఆ కేతుతో పాటు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఇంకా ఎక్కువ వస్తాయి, లేదా కేతు చంద్రుడి ఇంట్లో ఉన్నాడు, ఎక్కువ వస్తాయి. ఓకే ఓకే ఓకే. లేదా వృషభంలో ఉన్నాడు, ఎక్కువ వస్తాయి. ఓకే, సరిపోయిందండి, అదే చెబుదామని. థ్యాంక్ యూ అండి. ఏం లగ్నము? సింహలగ్నం, అబ్బాయిది అయితే సింహలగ్నం. ఓకే. హలో, వినిపిస్తుంది వినిపిస్తాను, చెప్పండి. సార్? రాహుకేతు పొజిషన్స్ కి మీన్ పొజిషన్, ట్రూ పొజిషన్ ఉంటాయి అని 2 ఉన్నాయి సార్ ఇందులో ఆప్షన్స్ లో. అది ఏది మనం తీసుకోవాలి? నేను రీస్టోర్ డిఫాల్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ చేసుకుంటే మీన్ వస్తుంది, నేను మీనే వాడుతున్నాను. ఓకే, నేను మీన్ నోడ్స్ వాడుతున్నాను, కొందరు ట్రూ నోడ్స్ కూడా వాడుతున్నారు. నేను వాడేది నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, నేను వాడేది ఇది అని నేను చెప్తున్నాను, అంతే. నమస్తే సార్. ఇప్పుడే కదా అడిగావు, మళ్ళీ చెప్పు. అదే 2లో కేతు ఉంటే అహంకారం తగ్గిస్తుంది, ఇందాక ఎవరో వచ్చి అడిగారు కదా సార్, చెప్పారు కదా, అది సరిపోతుంది సార్. ఒక జాతకంలో చూసాను, ఇబ్బందులు పెట్టి వాస్తవాన్ని తెలిపి అహంకారం తగ్గించే విధంగా అనిపించింది నాకు. ఓకే, గుడ్. అదొకటి సరిపోతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే, డన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.